కన్వెన్షన్ పక్షాన ఏర్పాటు చేస్తున్న ఈ ప్రెస్ మీట్కి మా గ్లోబల్ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. అలాగే ఈ కన్వెన్షన్ చైర్మన్ గారైన ఓఎస్ఎస్ ప్రసాద్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. ప్రెస్ కమిటీ చైర్మన్గా నేను వేదికపై ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మునీందర్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. శ్రీనివాస్ గారు, బాలకృష్ణారావు గారు వచ్చిన తర్వాత మనలో కలుస్తారు. మనం స్టార్ట్ చేసుకుందాం. నేను ఈ ప్రపంచ ఆర్యవేశ మహాసభకు నేషనల్ అడ్వైజర్గా ఉంటూ ప్రస్తుతం మా ద్వారా నిర్వహింపబడుతున్న గ్లోబల్ కన్వెన్షన్కు సెక్రటరీగాను మరియు ప్రెస్ కమిటీ చైర్మన్గాను వ్యవహరిస్తున్నాను. గ్లోబల్ కన్వెన్షన్ గురించి ఈరోజు మనము ప్రెస్ మీట్ రూపంలో మనం కూడా కలుసుకోవడం జరిగింది. గ్లోబల్ కన్వెన్షన్ డేట్ 17th July 2000 ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగదు. 17th July 2022 రోజు శంషాబాద్లోని క్లాసిక్ కన్వెన్షన్ 3లో మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు నిర్వహించుకోవాలని గత 3 నెలలుగా మేము రకరకాల ప్రయోగాలు ప్రయోజనాలు కలిగే పద్ధతిగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. మరి మన వైశ్యులు ముఖ్యంగా ఏకతాటిపై ఉన్నారని రుజువు చేయడానికి మొట్టమొదట మేము ఒక 1000 మందితో అనుకున్నాము. దాని తర్వాత 2000 అయిపోయారు. 2000 నుంచి సంఖ్య పెరిగిన కొద్దీ మేము వెన్యూను మార్చుకుంటూ ఇవాళ ఒక 4500 కెపాసిటీ ఉన్న ఈ క్లాసిక్ కన్వెన్షన్ను ఎంచుకోవడం జరిగింది. మరి 4500 మంది వరకు మేము ఏర్పాట్లు చేసుకుంటే మాకు వచ్చిన రిపోర్ట్ల ప్రకారము ఇంకా 8000 వరకు కూడా పోతుందన్నట్టు మాకు రిపోర్ట్లు వస్తున్నవి. మరి మేము లాస్ట్ 1 వీక్గా ఓన్లీ ఫ్యామ్ మెంబర్లు మాత్రమే రావాలని చెప్పేసి మేము క్లియర్గా చెప్పేసుకుంటూ జనాలను అతి తక్కువ వస్తూ అందరికి కూడాను ఒక లింక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సమావేశం ఎలా జరుగుతున్నదని చూసే పద్ధతిగా ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపించే పద్ధతిగా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కన్వెన్షన్కు మా వ్యామ్ దాదాపు 50 కంట్రీల్లో విస్తరించి ఉన్నది. ఇప్పుడు 50 కంట్రీల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అలాగే మన దేశంలో 20 రాష్ట్రాలలో మన వ్యామ్ విస్తరించున్నది. మరి ప్రతి రాష్ట్రం నుంచి కూడాను వస్తున్నారు. మరి వచ్చే వాళ్ళందరికీ బయట వాళ్ళందరికీ అన్ని రకాల ఏర్పాట్లు సదుపాయాలు కల్పించడం జరిగినది. మరి ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇన్ని దేశాలతో ప్రాతినిధ్యం వహిస్తూ ఇటువంటి కన్వెన్షన్ జరగడము ఇదే మొదటిసారి కాబట్టి బాలకృష్ణారావు గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థన. శ్రీనివాస్ గారు కన్వెన్షన్ ట్రెజరర్. ఇలాంటి కన్వెన్షన్ జరగడము మొదటిసారి కాబట్టి మనకు తెలిసినంత వరకు ఎన్నో దేశాల్లో ప్రాతినిధ్యం వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. మరి మన యూట్యూబ్ తెలుపుతూ మరి ఎంతోమంది నిన్న ఒక కేంద్ర మంత్రి మన మీటింగ్కి వస్తామని చెప్పేసి IVF ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మాకు ఫోన్ చేసినా కానీ మాకు వద్దు, కేంద్ర మంత్రులద్దు, గవర్నర్లద్దు, రాష్ట్రపతులద్దు, ఆ స్టేజ్లో మాకు అవసరం లేదు. ఇది అతి తక్కువ బయట లీడర్లతో కేవలము మన మధ్య జరిగే సమావేశం అని చెప్పేసి మేము వద్దని నిరూపించుకుంటున్నాము. మరి ఇటువంటి చోట వచ్చే మన క్రౌడ్ను చక్కగా మేము రిసీవ్ చేసుకొని అందరికీ భోజన సదుపాయాలు కల్పించి ఎవరికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ప్రతి ఒక్కరికి భోజనము, ప్రతి ఒక్కరికి కిట్, ముఖ్యంగా కిట్ అనేది మాత్రము ఫ్యామిలీ మెంబర్లకు మాత్రమే ఇవ్వదొచ్చాము. మేము ఒక 3000 కిట్లకు మాత్రమే ప్రిపేర్ అయినాము. ఈ 3000 కిట్లు అనేటివి కేవలం ఫ్యామిలీ మెంబర్లకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము. ఒకవేళ సంఖ్య కనుక ఎక్కువ వచ్చినా కానీ అందరికీ భోజన సదుపాయము, వాటర్ కానీ అందరికీ LED స్క్రీన్ల ద్వారా చూపించాలని నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాము. మరి ఈ టైంలో అందరూ కూడా మాకు సహకరించి వైశ్యులచే నిర్వహింపబడుతున్న
ఈ వైశ్యుల సమావేశం వైశ్యుల కొరకని ప్రూవ్ చేసుకుంటూ మరి ఈ సమావేశము అన్ని విధాలా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము. దానికి ప్రెస్ తరఫున మీ యొక్క సహకారం నిండు గుండెతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ఈ కార్యక్రమము ఇక్కడ వచ్చిన వారికే కాకుండా మొత్తం సమాజానికి తెలియాలంటే కేవలం ప్రెస్ మాత్రమే తెలపగలుగుతుందని పూర్తిగా నమ్ముతూ మరి మొట్టమొదట మన వైశ్యులు నిర్వహించే ఈ మంత్లీ మ్యాగజైన్ కానీ బైమంత్లీ మ్యాగజైన్ కానీ 2 నెలలకు ఒకసారి తీసే మన వైశ్యులు ఎవరన్నా కానీ వారికి మాత్రం ప్రిఫరెన్స్ ఇచ్చేసి మన వైశ్యుల కోసం నిర్వహిస్తున్న సమావేశం కాబట్టి మొట్టమొదటి వైశ్య విలేకరులకు మనం తెలిపాలి అన్న ఉద్దేశంతో ఇవాళ మనకు తెలిసిన వైశ్య విలేకరులకు తెలపడం జరిగింది. మరి వచ్చిన మీ అందరికి కూడాను స్వాగతం పలుకుతూనేను. మరి ఈ సమావేశం పట్ల మనం ఇప్పుడు కర్టన్ రేజర్ ప్రెస్ రిలీజ్ చేసుకుందాం. మీకు అందరు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తాను. దాంట్లో ఇంకేమైనా డౌట్ ఉన్నా ఇంకేమైనా కానీ మాకు అడగచ్చు. అడిగిన తర్వాత ఇంకేదైనా సమాచారం కూడా తీసుకోవచ్చు. కానీ దీన్ని చాలా చక్కగా మీరు ప్రచురించి జనాలందరికీ తెలిపి కన్వెన్షన్ రోజు మాత్రం ప్రతి ఒక్కరూ ఇచ్చేసి కన్వెన్షన్ను పూర్తి స్థాయిలో నిర్వహించే మాకు పూర్తి స్థాయిలో మీ యొక్క హెల్ప్ మాకు దొరికి చాలా చక్కగా కవరేజ్ కావాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడాను మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు మా ప్రాజెక్ట్ చైర్మన్ వైఎస్ఆర్ ప్రసాద్ గారు దయచేసి మాట్లాడవలసిందిగా ప్రార్థన. ప్రపంచంలో మన ఆర్య వైశ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు మీటింగ్ లేనప్పుడు దుబాయ్ నుంచి ఒక మిత్రుడు వచ్చారు. ఆయన దాదాపు సివిల్ ఇంజనీరు ఒక జాబ్ మీద దుబాయ్ పోయి దుబాయ్లో ఒక పెద్ద వ్యవస్థను నడుపుతూ కొన్ని వేల మందికి అక్కడ ఆశ్రయం కల్పించి ఇలా సంవత్సరాలు నడుపుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది మన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పారు, నేను వస్తాను ఇక్కడ న్యాయానికి నీతికి మరి ఎంతో పేరొందిన వాళ్ళు వార్తలు అవన్నీ నమ్మొద్దు ఆ గాలి వార్తలు. మరి మా అధ్యక్షుల వారు మీకు క్లియర్గా అన్ని చెప్తారు. మరి అలాంటి కొంచెం మీరు చెప్పండి. గ్లోబల్ మెంబర్ ఉండాలి. ప్లస్ ఈ మీటింగ్ వస్తున్నామని చెప్పి సపరేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పండి. ఎందుకంటే పాపం ఇక్కడ వరకు వాళ్ళే ఏదో ఇక్కడికి వచ్చి బంగపాటే మనం వచ్చాము అది అనేది ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ప్లేస్ సరిపోక బయట ఎక్కడ ఎట్లా అరేంజ్ చేయాలనే దాంట్లో మేము రోజు అది పడుతూ ఉన్నాం, దండాలు పడుతూ ఉన్నాము. కాబట్టి మల్లగులాలు పడుతూ ఉన్నాము. కాబట్టి ఇది కొంచెం మీరు ఎక్స్పోజ్ చేయండి. ల్యాబ్ మెంబర్ ఏమి ఉండాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళని అది ఎక్స్పోజ్ చేసి అందరూ చేయండి. ఇక్కడ వరకు వచ్చి బాధపడి వెళ్ళిపోయే వాళ్ళు బాగుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారాన్ని తీసుకొని మన వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా యువకులు వాళ్ళు వ్యాపారపరంగా ముందుకు పోవాలన్న వాళ్ళు మరి మా బిజినెస్ సమ్మిట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చి ముందుకు పోయే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా పనిచేసి మరి మీరందరూ మా పిల్లల పేరుకు వచ్చినందుకు నా తరఫున కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వైశ్యుల్లో బాగా చైతన్యం పెంచండి. ఈ యొక్క ప్రోగ్రామ్ అని చెప్పగానే మా మీద ఉన్న నమ్మకం కొద్ది చాలా మంది ముందుకు వచ్చినారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ అమౌంట్ చేయగానే దాదాపు 4 గంటల్లో కూడా 2000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఇంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది. అసలు ప్రోగ్రామ్ అంటే ఈ కనివిని ఏర్పడిన ప్రోగ్రామ్ పబ్లిక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ అందరికీ అనుకున్నాము, తర్వాత ఓన్లీ మెంబర్స్ డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేవలము పబ్లిక్ రెస్పాన్స్ మనము చాలా ఎక్కువగా వచ్చింది. 200 మంది, 2000 మంది, 4000 మంది, 6000 మంది ఇట్లా సంఖ్య పెరుగుకుంటూ పోతుంది. దీన్ని ఎక్కడ ఆపలేదు. అందువల్ల ఓన్లీ మెంబర్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం అందుబాటు జరిగింది. లేదంటే ఈరోజు వైశ్యులకు వామ్ ఒకవేళ పబ్లిక్గా వామ్ ఇస్తే ఎన్నో వేల మంది తరలి రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ మీటింగ్ వరకు మనం కేవలం ఓన్లీ మెంబర్స్ వర్క్ చేస్తున్నామని, మెంబర్ ద్వారా చేస్తున్నాము, ఎన్ఆర్ఐస్ మెంబర్స్ అందరూ వాళ్ళు చేస్తున్నాము. ఇది అందరికీ మీ అందరూ పబ్లిక్ ఈ కార్యక్రమము ఈరోజు జరగబోతుంది అంటే చాలా
వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా ఇంకా బాగా చేయాలి అని మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఈ కన్వెన్షన్ చేయాలి అని తలపెట్టినటువంటి ఓఎస్ఎస్ ప్రసాద్ గారు కానీ ఎంఎన్ఆర్ గారు కానీ ఆహార్నిశలు కష్టపడ్డారు. డే అండ్ నైట్ లేకుండా దీని గురించి ఆలోచించి ఏ విధంగా చేయాలి అనేది ఒక రూపాయి కూడా ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ అమౌంట్ తీసుకోకుండా ఈరోజు ఈ ఏకైక సంస్థ గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ చేస్తుందని ఘంటాపథంగా చెప్పగలను నేను. తర్వాత ఏదైతే కనుక మా గ్లోబల్ ప్రెసిడెంట్ గారు టైము, టాలెంటు, ట్రెజర్ మొత్తము కూడా ఉపయోగించి మన ఆర్య వైశ్యుల అభ్యున్నతికి అందరినీ కలిసికట్టుగా ఒక త్రాటి మీదకి తీసుకురావాలి, ఒకరు చేసే వ్యాపారంలో ఇంకొకరికి తెలియాలి అన్న ఉద్దేశంతో తీసుకొస్తున్నారు. కాబట్టి వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఎందుకోసమంటే మా గ్లోబల్ ప్రెసిడెంట్ గారికి గర్వంగా చెప్పుకోగలమండి. ఎక్కడికన్నా వెళ్తే గనక ఆయనకు ఆరోగ్యం బాగలేకపోయినా కానీ ఫ్యామిలీ భార్య పిల్లలను వదిలేసి ఇక్కడ ఉండి వర్క్ చేస్తున్నారండి. ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ ఏ డెడికేటెడ్, కమిటెడ్ టు ద ఆర్యవైశ్య కమ్యూనిటీ. బికాస్ ఈరోజు ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది అంటే కనుక చాలా గర్వంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళే అడుగుతున్నారు, మా ఇన్విటేషన్ ఏమవుతుందన్నా, ఎప్పుడు వస్తుంది అనేసి. ఇంకా 1-2 రోజుల్లో కంప్లీట్ అవుతుందండి. అందరికీ కూడాను ఎవరెవరైతే గనక కోర్ కమిటీలో ఉన్నటువంటి అండర్ ద చైర్మన్, లీడర్షిప్ ఆఫ్ ది చైర్మన్ అండ్ అవర్ గ్లోబల్ ప్రెసిడెంట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఇన్విటేషన్స్ పంపించి మన ప్రెస్ వాళ్ళు అడిగిన విధంగా వాళ్ళందరికీ పాసులు కూడాను ముందే తయారు చేయించేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా చేస్తాము. మీ అందుగా మీకు ఏమైనా గినక మా వైపు నుంచి ఉడుదొడుకులు ఏమైనా ఉంటే గినక ముందుగానే మంచి మాట 10 మందిలో చెప్పమన్నారు, చెడు మాట చెవులో చెప్పమన్నారు. మాకు ఏదైనా చెప్పండి. వీఆర్ హియర్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. ఇక్కడ మేము మార్పు తెచ్చేదానికే ఉన్నాం. ఇక్కడ ఏదో ఇక్కడికి వచ్చి పేరు ప్రఖ్యాతులు తీసుకోవాలి అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉన్నారు. వ్యాపారాలన్నీ పక్కన పెట్టి, ఫ్యామిలీస్ను పక్కన పెట్టి, ఇన్స్పైట్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ కూడా ఈరోజు వస్తున్నారు అంటే కనుక మా ఓఎస్ఎస్ ప్రసాద్ గారండి, ఆ ఏడుకొండలవాడు వాసవిమాత ఆశీర్వాదంతో మరలా మా అందు కూర్చున్నాడంటే మేము గర్వపడుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ వాసవిమాత ఆయన బయటికి తీసుకొచ్చింది. అట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో కూడా ఈరోజు మా అందు ఉన్నాడంటే మేము చాలా గర్వపడుతూ ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ కన్వెన్షన్ గురించి మా లీడర్స్ బృందము కొద్దిగా డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. మరి కన్వెన్షన్ అనేది ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, బయట చెప్పినా, ఈవెన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐటీ గారు కానీ మన లీడర్లందరూ కానీ చాలా గొప్పగా ప్రచారం జరిగి చాలా గొప్పగా సమావేశము గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. మరి ఇంటెలిజెన్స్ ఐజీ వారు మమ్మల్ని పిలిపించి ఒక 1.5 hour మాకు కౌన్సిలింగ్ తీసుకొని చక్కటి ఏర్పాట్లు చేయండి, చాలా దూరాల నుండి జనాలు వస్తున్నారు, మా దగ్గర చాలా రిపోర్ట్ ఉందని చెప్పాడు. మన లీడర్లు ఎవరైతే ఇప్పుడు 6 లీడర్లు మన వైశ్యులకు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చేసి ఏర్పాట్ల విషయంలో ప్లాన్ ఏ ఒక 4,500 నుంచి 5,000 మంది మీరు అనుకుంటున్నారు. కానీ ప్లాన్ బి ఒక 8,000 మంది వచ్చినా కానీ మీ దగ్గర సదుపాయం ఉంటట్టు చేసుకోవాలన్నప్పుడు 8,000 మంది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చక్కగా వాళ్ళు చెప్పారు, ఒకవేళ పేరు కనుక వచ్చి సమావేశం చక్కగా నిర్వహించారని గొప్పగా పేరు వస్తే మాత్రము మొట్టమొదటి కంగ్రాచులేషన్ చెప్పేది మా లీడర్లకు చెప్తారు, మీకు చెప్పారు. అదే పద్ధతిగా కన్వెన్షన్ కనుక ఏదైనా తప్పుదారిన పోతే ఏం వైశ్యులయ్యా, ఏం కోమటలయ్యా, ఏం చేసిన కన్వెన్షన్ అని మా లీడర్లకు అంటారు. కాబట్టి మా లీడర్లందరం కూడా మీతో ఉన్నాము, మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా చెప్పండి అని చెప్పేసి అన్న తర్వాత అందరు ఎవరి దగ్గర పోయినా కానీ ఇవాళ సబితా ఇంద్రారెడ్డి దగ్గర పోతే నేను తప్పకుండా సమావేశానికి వస్తానండి, హరీష్ రావు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే నేను తప్పకుండా వస్తామన్నాను. కానీ మా గ్లోబల్ కన్వెన్షన్ మా గ్లోబల్ ప్రెసిడెంట్ గారి ఖచ్చితమైన నిర్ణయం ప్రకారము ఎక్కువ మంది లీడర్లు మనకు వద్దు, మన వైశ్యుల లీడర్లు 6 ఉన్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఇది ఏదో రాజకీయ వేదిక చేసేది మనకు లేదు. మనకెన్నో సమస్యలు ఉన్నాయి. ఆ ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి అనేది మాకంటే ఎక్కువ చాలా గొప్పగా ఆయన మొత్తము ఆయన జీవితమే త్యాగం చేసుకున్నాడు. ఆయన ఎన్ని వ్యాపారాలు వదిలేసాడు, మొత్తం ఈ లీడర్షిప్ పేరు మీద జీవితం త్యాగం చేసుకున్నాడు. ఆయన ఎంతో విశదీకరించి చెప్పగలుగుతాడు. మరి ఆయన విశదీకరించి చెప్పే ముందు మరి నేను దీనికి సంబంధించి మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ గ్లోబల్ కన్వెన్షన్ను మనందరం కూడా ఎన్కరేజ్ చేసుకుందాం. జనాలు ఎక్కువ వస్తున్నారు, మీరు పత్రికాముఖంగా ఎంత రాయాలంటే అంత రాసుకునే సదుపాయం మన దగ్గర అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు. మరి ఈ సందర్భంగా మన V3 ఛానల్
కాచం సత్యనారాయణ గారు డైరెక్ట్ లైవ్ ఇస్తూ రేపటి నుంచే ప్రతిరోజు పబ్లిసిటీ రూపంగా ఆయన ఒక సదుపాయాన్ని కల్పించుకున్నాడు. అలాగే మన వాసవి కిరణాలు ఎడిటర్ వారు ఒక స్పెషల్ బుల్లెటిన్ ఇస్తున్నాడు. ఇవాళ షాంపిల్ తీసుకొని వచ్చాడు. బుల్లెటిన్ ఒకసారి ఇవ్వండి. ఒకసారి ముందు, ఒకసారి కన్వెన్షన్ తర్వాత అనుకుంటున్నాడు. మరి ఈ విధంగా ప్రత్యేక సంచిక, ఫ్రంట్ పేజీ, లాస్ట్ పేజీ అని, ఈవెన్ ఆయన డమ్మి సంచికను కూడా మొత్తం తయారు చేసి పెట్టేసుకున్నాడు. ఈ విధంగా ఇంటర్వ్యూలని ఇట్లా చక్కగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అయితే నేను మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు కూడా ప్రత్యేక సంచికలు ఇవ్వాలి. మా బల్లు చంద్రప్రకాష్ అన్న 16 పేజీల ప్రత్యేక సంచిక తీస్తానన్నాడు. అలాగే మా పబ్బ శ్రీనివాస్ గారు ఒక మంత్లీ మ్యాగజైన్కి గవర్నమెంట్ పర్మిషన్ దొరికింది. ఆ సందర్భంగా అదే రోజు ఇదే చక్కటి వేదిక అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు వారు. మరి అదే పద్ధతిగా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మన వైశ్యుల పత్రికలు మీరు అంతా నడిపిస్తున్నారు. ఇంత పెద్ద సమావేశం జరుగుతున్నప్పుడు ఎంత ప్రత్యేక సంచిక కానీ ఎంత పెద్ద న్యూస్ తీసుకోవచ్చు, అందరు ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు, ఈవెన్ బయట లీడర్ ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు. ఇవాళ ఎన్నో దేశాల నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మా ఎన్ఆర్ఐ చైర్మన్ ఇక్కడే ఉన్నారు, ఎంఎన్ఆర్ గుప్తా గారు, ఒక్కసారి నిలబడి సార్ ప్లీజ్. వారి కృషి ఒక 6 నెలలు ఉన్నది. మరి ఎంత వన్ మ్యాన్గా ఆయన ఎంత కష్టపడుతున్నట్టు ఎన్ఆర్ఐస్ మన దేశానికి తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకురావడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు. ఆయనకు ఎన్ని రకాల మేము ప్రశంసించినా తక్కువనే. ప్రతిరోజు మెసేజ్ల ద్వారా వాళ్ళతో మాట్లాడుకుంటూ, అక్కడ రాత్రి ఉంటే ఇక్కడ దినం ఉన్నది, కానీ ఈయన రాత్రుల్లో కూడా మేల్కొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఎన్నో దేశాలను తీసుకొచ్చి ఆయన ఒక ప్రపంచ రికార్డు చేయాలని చెప్పేసి ఆయన తపస్సు, ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. మన 3 రోజుల నాటికే 460 మంది రిజిస్ట్రేషన్ అయిపోయారు. మరి ఒక్కొక్క ఎన్ఆర్ఐ ఒక 2-3 తీసుకొని వస్తారని అనుకున్నా, కానీ ఒక ఎన్ఆర్ఐస్ ద్వారానే మాకు ఒక 1200 మంది అక్కడ వచ్చే అవకాశం ఉన్నది. మరి వాళ్ళు ఎన్ఆర్ఐకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తున్న సందర్భంలో మనం అందరం కూడాను, అంటే పర్టికులర్లీ మీ విలేకరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడాను మన ఇంటి వాళ్ళను, ముఖ్యంగా మన భార్య పిల్లల్ని ఎవరైనా తీసుకురావాలన్న, ఇప్పుడు నేను కూడా ఉన్నాను, మాకు ఒక కండిషన్ పెట్టారు, మీ భార్య పిల్లలు కానీ, మీ చుట్టాలు కానీ, మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే 2వ తారీఖు లోపలే తెలుపంటే 2వ తారీఖు లోపలే మేము లిస్ట్ ఇచ్చేసినాం రామకృష్ణ గారికి. ఆ రోజు రిజిస్ట్రేషన్ దగ్గర మేము ఎవరం ఉండం, ఓన్లీ ఎవరి దగ్గర అయితే పాసెస్, ఎవరి దగ్గర అయితే ఇన్విటేషన్ ఉంటుందో వాళ్ళ లోపలికి రావాలన్న టైంలో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడదని మాకు కూడా అదే కండిషన్. ఇప్పుడు ఆ కండిషన్లో విఐపీస్ కొరకు కొంతమంది కోసమైన అవకాశం పక్కన పెట్టాడు. ఆ అవకాశంలోనే మన పత్రికా విలేకరులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కొన్ని సంఘాల ప్రతినిధులు ఎవరైతే అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇస్తున్నాం. మన దగ్గర ఉన్న సంఘాలందరికీ వాళ్ళ కొరకు సపరేట్గా పెట్టాం విఐపీ సీటింగ్ అని చెప్పేసి. అయితే వాళ్ళందరూ వచ్చిన తర్వాత నిండుగా కనపడాలి, హాల్ అంతా నిండు కనపడాలని చెప్పేసి ప్రత్యేక కోరిక ఉన్నది. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు మేము శ్రేయస్ మీడియా పెట్టుకున్న తర్వాత వారి దగ్గర 19 లక్షల మంది యొక్క 19 లక్షలు వాళ్ళ దగ్గర క్లయింట్లు ఉన్నారు. 19 లక్షలు వ్యూవర్స్, ఫాలోవర్స్ ఏదని అనుకోవచ్చు. ఈ ఫాలోవర్స్ 19 లక్షల మందికి లింక్ వెళ్ళిపోతున్నారు. అంటే మన వైశ్యుల గురించి ఎంత సమాచారం తెలిసే అవకాశం ఉందనేది మనం చెప్తున్నాం. ఇక మనకున్న సమస్యల గురించి ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. అన్ని పోరాటాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పక్షాన రామకృష్ణ గారు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అటువంటి జెన్యున్ లీడర్ ఇవాళ ముందుకు వచ్చి ఒక 2-3 నెలలు ఇప్పుడు మా బాలకృష్ణరావు గారు చెప్పినట్టు నిజంగా కూడాను ఒక 3 మంత్స్గా ఆయన వ్యాపారాలు, ఆయన ఎంత పెద్దదని కూడా ఆయన చరిత్ర కనుక తీసుకుంటే మీకు తెలుస్తుంది. కావలి వాస్తవ్యుడు, కావలిలో హీరోగా, నెల్లూరు టైగర్గా ఆయనకు ఎంతో పెద్ద పేరు. అటువంటి రామకృష్ణ గారు ఇవాళ ఒక గ్లోబల్ కన్వెన్షన్ చేయాలని తలంపు వచ్చిన తర్వాత హైదరాబాద్ను సెలెక్షన్ చేసుకోవడము. హైదరాబాద్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మొట్టమొదటి ప్రయత్నంలో మరి ఎంఎన్ఆర్ గుప్తా గారిని, తర్వాత మన ప్రెసిడెంట్ చైర్మన్ గారు ఓఎస్ఎస్ ప్రసాద్, బాలకృష్ణరావు గారు, వీళ్ళు స్టార్టింగ్ నుంచి కష్టపడ్డవారు. వీళ్ళు కష్టపడి దాన్ని ఒక రూపు తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా అందరి సహకారం కావాలని చెప్పేసి ఆ తర్వాత నన్ను తీసుకోవడం జరిగింది. మన స్టేట్ ప్రెసిడెంట్ ముందుదర్ గారిని, ఇంకా కొంతమంది, అందరికీ ఎంతమంది అవకాశం నుండి ప్రయత్నం చేసి ముందుకు వచ్చి సహాయపడుతున్నారు వాళ్ళందరూ కూడా రండి అని చెప్పేసి చెప్తుంటే మేమందరం కూడా వచ్చి వారికి సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి, ఎట్టి సక్సెస్ కావాలని అందరూ తలంపు ఒకటే ఉన్నది. మరి ఈ టైంలో నేను మా ఎంఎన్ఆర్ గుప్తా గారు ఇక్కడే మన మధ్య ఉన్నారు. మరి ఎంఎన్ఆర్ గుప్తా గారు ఎన్ఆర్ఎస్ విషయంలో ఎంతో కష్టపడ్డారు. వారు వచ్చి సార్ ఎన్ఆర్ఎస్ ఎవరెవరు వస్తున్నారు, ఏమేమి వస్తున్నారు, ఒక్కసారి మీరు దయచేసి మీరు కష్టపడ్డది మా అందరికీ తెలుసు, ఒక్కసారి చెప్పాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. ప్రోటోకాల్గా వేదికను అందించిన పెద్దలందరికీ కూడా మా గ్లోబల్ ప్రెసిడెంట్ అంగుటూరు రామకృష్ణ గారు,
గ్లోబల్ కన్వెన్షన్ చైర్మన్ వైఎస్ఎస్ ప్రసాద్ గారు, సెక్రటరీ విఠల్ గారు, ట్రెజరర్ శ్రీనివాస్ గారు, కన్వీనర్ బాదం కృష్ణారావు గారు అండ్ తెలంగాణ ప్రెసిడెంట్ మునీంద్ర గారికి. యాక్చువల్గా కరోనాతో ప్రపంచం మొత్తం ఉలిక్కి పడుతున్న టైంలోనే మా పట్టువదల విక్రమార్కుడు గ్లోబల్ ప్రెసిడెంట్ ఉక్కు మనిషి రామకృష్ణ గారు, మా వైఎస్ఎస్ ప్రసాద్ గారు చాలా పట్టుదలగా, అంటే నవంబర్ డిసెంబర్ నుంచి మొట్టమొదట 200 మందితో స్టార్ట్ అయిన ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఈరోజు మన మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం ఎంత పోరాడాడో నాకు తెలియదు, కానీ దానికన్నా ఎక్కువైతే ఆయన పోరాడాడు. ఎందుకంటే ఏదో ఆయన గ్లోబల్ ప్రెసిడెంట్ అని చెప్పి నేను ఆయన గురించి చెప్పడం లేదు, ఆయన గురించి చెప్పుకోవడం అదే పెద్ద ప్రాబ్లం, కాబట్టి నేను చెప్తున్నాను. ఎంత కష్టపడ్డాడో. ఒక 2-3 months వచ్చి ఒక పక్క బిజినెస్ చూసుకుంటే, ఒక పక్క అట్లనే వైఎస్ఎస్ ప్రసాద్ గారు ఆయన 24 days ఐసీయూలో ఉండి, సార్ మీరు దయచేసి రెస్ట్ తీసుకోకుండానే చెప్తున్నా వినకుండా ఆయన వచ్చి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తున్నారు. అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తే దిస్ ఈజ్ ద కమిట్మెంట్. ఇప్పుడు బాదం కృష్ణారావు గారు కానీ, విఠల్ గారు కానీ, ఇట్లా దాదాపుగా 100 నుంచి 200 మీటింగ్స్ చేయడం జరిగిందండి. కోర్ కమిటీ మీటింగ్ మొత్తం హైదరాబాద్లో ఉన్న ప్రతి కన్వెన్షన్, హైటెక్స్ దగ్గర నుంచి మొత్తం అన్నీ చూసి ఈరోజు ఈ షేప్కి వచ్చింది. ఈ కొన్ని హైలైట్స్ మీకు చెప్తాను ఎన్ఆర్ఐస్ గురించి. ఈ కన్వెన్షన్కి దాదాపుగా అన్ని ఖండాల నుంచి వస్తున్నారండి. దాదాపుగా 7 ఖండాలు ఉన్నాయి. అంటార్క్టికాలో మనుషులు ఉంటారు, మంచిగా ఉంటుంది. అది వదిలేసి మిగతా 6 ఖండాల నుంచి కూడా మనకి ఆర్యవైశ్య కమ్యూనిటీ డెలిగేట్స్ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా, టాంజానియా, ఇథియోపియా, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమాన్, ఖతార్, దుబాయ్, సౌదీ, యూకే. అంటే ఇప్పుడు మనం ఈ కొన్ని కంట్రీస్ రిజిస్ట్రేషన్స్ ఆపేసినా కూడా నిన్న కూడా యూకే నుంచి వాళ్ళు అడుగుతున్నారు మేము వస్తాము, మమ్మల్ని కూడా ఎలవ్ చేయండి అని. ప్రపంచ చరిత్రలో ఏ క్యాస్ట్లో కూడా ఇలా ఇన్ని కమ్యూనిటీస్ నుంచి ప్రతినిధులు రావడం అనేది ఇంతవరకు జరగలేదు నాకు తెలిసినంతవరకు. ఎన్సైక్లోపీడియాలో కూడా ఒక ఆర్యవైశ్య కమ్యూనిటీ అనే కాదు, ఇది మన దేశానికే గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి దీన్ని ఒక యజ్ఞంలా, ఒక తపస్సులాగా మేము చేశాం కాబట్టి ఇదంతా అయింది. అందరు నా గురించి గొప్పగా చెప్పారు, బట్ వాళ్ళందరి ఇన్స్పిరేషన్తో, వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో యాక్చువల్గా నేను కూడా ఒక యూరోపియన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓగా ఉంటూ ఒక కమ్యూనిటీ మీద ప్యాషన్తో టంగుటూరు రామకృష్ణ గారి ఇన్స్పిరేషన్తో నేను 6 years నుంచి గ్లోబల్ చైర్మన్ ఎన్ఆర్ఐగా ఉండడం జరిగింది. దాదాపుగా మేము 47 దేశాల్లో మన వ్యామ్ అన్ని ఖండాల్లోనూ ఉన్నాయండి. అట్లానే మనం వ్యామ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనేది కూడా మనం చేస్తున్నాము. ఆ వ్యామ్ గ్లోబల్ బిజినెస్ సమిట్కి నేను చైర్మన్గా కూడా ఉన్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైశ్యుల సంపద వైశ్యులకి వెళ్ళాలి థీమ్. అంటే ఇక్కడ ఇండియాలో ఉన్న ఆర్యవైశ్యులకి, ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో ఉన్న ఆర్యవైశ్యుల మధ్య వ్యామ్ అనేది ఒక బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ద్వారా ఇక్కడ ఉన్న వైశ్యులు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో వెళ్ళడానికి కావాల్సిన మెయిన్ టర్న్ ఓవర్ రావాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా ఆ కాంటాక్ట్స్, కొలాబరేషన్ అనేది మన 47 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ చేస్తారు. మేమేమంటున్నామంటే ఎన్ఆర్ఐస్ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు అపర్ణ కన్స్ట్రక్షన్ ఎందుకు కొంటారు, మైహోమ్ ఎందుకు కొంటారు, వాసవి బిల్డర్స్ కొనండి, మన వాళ్ళని డెవలప్ చేయండి. మన కమ్యూనిటీకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్, లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మీరు క్రియేట్ చేయండి. నెక్స్ట్ 20 ఏళ్లలో కొన్ని వేల లక్షల మంది లీడర్స్ ప్రపంచ ఆర్యవైశ్య మతం నుంచి ఈ నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ అంతా రావడానికి మీ కృషి చేయండి అని చెప్పి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐకి కూడా చెప్పడం జరిగింది. సాధారణంగా నేను కూడా 17 years ఎన్ఆర్ఐనే. ఎన్ఆర్ఐలు వాళ్ళ పెళ్ళిళ్ళకే రారు, వాళ్ళ ఊళ్ళో పెళ్ళిళ్ళు, వాళ్ళ చుట్టాలు ఉన్నా కూడా చాలా రేర్గా వాళ్ళు అటెండ్ అవుతారు. అట్లాంటిది ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక్కొక్కళ్ళు దీని గురించి ఇన్ని దేశాల నుంచి, కాంటినెంట్స్ వస్తారంటే మేము ఎంత నిజాయితీగా, రామకృష్ణ గారు, వైఎస్ఎస్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళంతా ఎంత కమిట్మెంట్తో, ఎంత నిస్వార్థంగా చేస్తే వాళ్ళు వస్తున్నారు అనేది మీ విజ్ఞతకి నేను వదిలేస్తున్నాను. వాట్సాప్లో ఏముందండి, 4 ఏళ్ళు ఉంటే చాలు ఏమైనా రాసేయచ్చుకి, దానికి ఒక ఎవిడెన్స్ ఏమైనా ఉండాలి. బట్ ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదానికి మాకు ఒక ఎవిడెన్స్ ఉంది, మాకు ఒక లెక్క ఉంది. ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి మాకు కన్ఫర్మేషన్స్ కూడా మాకు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే వాట్సాప్లో వాళ్ళు రాస్తున్నారో 15,000 మంది వస్తున్నారు, 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేను Day 1 నుంచి ప్రతి మీటింగ్లో టంగుటూరు గారితో ఉన్నా. ఆయన ఏ రోజు ఎవరికి చెప్పలేదు ఇంత ఖర్చు పెడుతున్నాం, ఈ రోజు వరకు మేము ఎవరిని మాకు డబ్బులు ఇవ్వండి అని అడగలేదు, దీనికి స్పాన్సర్ చేయండి, అది చేయండి అని.
ఇంతమంది వచ్చారో వాళ్ళంతా వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా వచ్చి ఇచ్చిన వాళ్ళే మేము తీసుకున్నాం. ఈ 6 సంవత్సరాల చరిత్రలో వ్యామ్ నుంచి మేము డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము ఎవరిని అడగడం జరగలేదు. ఎవరైనా వ్యామ్ పేరు వాడుకొని డబ్బులు అడుగుతా ఉంటే మీరు మా దృష్టికి తీసేయండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటాం. ఎవరో ఒకళ్ళు ఇద్దరు చేశారని సంస్థను తప్పుపడడం అనేది కరెక్ట్ కాదు. అంటే మేము ఎవరిని తప్పు పడడం లేదు, మేము తప్పు కాదు అని మీకు పత్రికాముఖంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆ మెసేజ్ ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేసి కొడతారు. అంటే మా మీద ఎంత ఏడుస్తున్నారంటే అంత సక్సెస్ వాళ్ళు అలా చేశారు కాబట్టి 3,000ది ఇప్పుడు 8,000కి చేస్తున్నామండి. వాళ్ళు ఇంకా చేసే కొద్దీ అట్లా ఇంకా ఎన్ఆర్ఐ కంట్రీస్ పెంచుకుంటూనే పోతాం. అప్పటిదాకా 2,000 3,000 అని అనుకున్నా, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అలా చేయడం మొదలెట్టారో నెంబర్ ఆఫ్ కంట్రీస్ నేను పెంచేసాను. నేను ఫస్ట్ ఇచ్చింది 100 to 200 అని చెప్పాను ఓఎస్ఎస్ ప్రెసిడెంట్ గారికి. ఆ రోజే చెప్పాను, సార్ వాళ్ళు అలా ఆపకపోతే నేను కూడా ఆపను, 500 1000 అట్లా పోతానే ఉంటారని చెప్పి. సో అందులో ఏ విధమైన నిజము లేదు. ఆ వాట్సాప్లో ఏది కూడా వ్యామ్ లెటర్ హెడ్ నుంచి కానీ ప్రెస్ ముఖంగా కానీ అథెంటికేటెడ్గా కానీ లేని ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ బేసిస్ మీద వ్యామ్ మీద ఇంప్రెషన్స్ ఫామ్ చేసుకోవద్దండి. వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం వాళ్ళు అనేది మీకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీతో దాని గురించి మాట్లాడినా కూడా ఉన్న ఫ్యాక్ట్స్ని మీకు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంత పెద్ద మహాయజ్ఞం తపస్సు మేమందరం చేస్తున్నా మీ సహకారం అనేది కూడా మాకు చాలా అవసరం. సో దీన్ని అందరి ప్రజల దగ్గరికి మీరు తీసుకుని వెళ్ళి ఆ రోజు కూడా వచ్చి మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా ఎన్ఆర్ఐస్ అందరినీ కూడా మీరు ప్రపంచవ్యాప్తంగా వచ్చే వాళ్ళందరినీ మీరు వాళ్ళని కలవండి, మీ సహకారాలను అందించి దీన్ని దిగ్విజయం చేయడానికి ఇది మన వైశ్యుల పండగ. ఇది ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఇది మన ఇంట్లో పండగ పెళ్ళిళ్ళు మనం ఎట్లా జరుపుకుంటున్నామో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా అది వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా ఫీల్ అయ్యి వాళ్ళంతా వస్తున్నారు. కాబట్టి ఎన్నో దేశాల నుంచి ఖండాంతరాల నుంచి కూడా మనందరం కూడా వైశ్యులంటే కామటోడు కొత్త వెళ్ళం ఇది కాదు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మనకి స్ట్రెంగ్త్ ఉంది అనేది ఆ రోజు గ్లోబల్ కన్వెన్షన్లో ప్రపంచానికి ప్రూవ్ అవుతుంది. మనం ఒకళ్ళ అపాయింట్మెంట్ల కోసం వెయిట్ చేయడం కాదు, వాళ్ళే వైశ్యుల అపాయింట్మెంట్ల కోసం 50 లక్షల కోటి మంది ఉన్న మన లీడర్ స్ట్రెంగ్త్ ఏంటనేది ఆ రోజు ఒక వైశ్యుల ఆత్మగౌరవాన్ని చూపడానికి మీ అందరినీ మేము రిప్రజెంట్ చేస్తున్నాం ఆ రోజు వ్యామ్ గ్లోబల్ కన్వెన్షన్లో. అర్థం చేసుకోండి, దయచేసి సహకరించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. నన్ను మోటివేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. జై భాష. ఆయన మాటల ద్వారా మీ అందరికి అర్థమయ్యచ్చు. చాలా చక్కగా ప్లానింగ్ జరుగుతున్నది. మరి వాస్తవానికి మా మీద కసితో కోపంతోనో లేకపోతే సంతోషంతోనో లేకపోతే మా ఆర్గనైజేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మా రామకృష్ణ సార్ ఇచ్చిన ఒక మెసేజ్ని పట్టుకొని దాంట్లో 15,000 మంది వస్తున్నారండి. ఆడ హాల్ ఉన్నదే వాస్తవానికి 3,200 సీట్ల కెపాసిటీ హాల్. అది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కూర్చొని పెడతారు? తర్వాత 9 కోట్ల రూపాయలు ఎవరు ఇచ్చారంటే ఎక్కడైనా పబ్లిక్లో వ్యామ్ మెంబర్లు ఎవరైనా పోయి అడిగిన సందర్భం ఏదన్నదంటే ఏది లేదు. వీరికి ఆలోచన కలిగింది. వీరికి ఆలోచన కలిగి మనం గ్లోబల్ సమావేశం చేసుకుందామని కొంతమంది ప్రముఖులను కూర్చుండబెట్టుకొని, ఇప్పుడు కాదు ఇది 4-5 నెలల క్రితం కూర్చుండబెట్టుకొని అడిగారు, సార్ మరి మనం ఇట్లా గ్లోబల్ సమావేశం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక సిట్టింగ్లో అడిగితే ఎవరికి ఏం అడిగే అవసరం లేదు, మేమే డబ్బు ఇస్తామని ఎక్కువ ఒక 4-5 దాదాపు 75% ఇచ్చారు. ఇంకొక 10-15 మంది ఒక 25% ఇచ్చారు తప్ప ఇంకెవ్వరికి అడిగింది లేదు. ఎవరికి కూడా సహకారం అడిగింది లేదు. ఏదో మాకు కొద్దిగా చెంద ఇవ్వండి కన్వెన్షన్ చేస్తున్నామనే సందర్భం అనేది లేకుండా అన్ని విధాల సహకారం దొరుకుతున్నది. మరి మా ఎంఎన్ఆర్ గుప్తా గారు చాలా డీటెయిల్గా చెప్పారు. మరి నేను ఇక్కడున్న విలేకరులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి ఈ సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను ప్లాన్ చేయండి. ప్రత్యేక సంచికను ప్లాన్ చేద్దాం. ఎందుకంటే నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఇక్కడ జరుగుతున్నంత నిజాయితీ విషయం జరుగుతున్నది. కాబట్టి ఒకప్పుడు మీ అందరికీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, ఐవీఎఫ్ మన ఉప్పల శ్రీనివాసన్న ఆధ్వర్యంలో ఒక 9-9.5 సంవత్సరాల క్రితం ఒక పెద్ద సమావేశం జరిగిందంటే మళ్ళీ మన హైదరాబాద్లో జరగలేదు. అంటే మన తెలంగాణలో అంత పెద్ద సమావేశం జరగలేదు. దాని తర్వాత మన వైశ్యులది, అది ఐవీఎఫ్ మహాసభనా లేకపోతే ప్రపంచ వైశ్య మహాసభన, ఎవరైనా మనం వైశ్యులమే. మన సభ పెద్దగా జరుగుతున్నప్పుడు మన సమాజానికి తెలిపే బాధ్యత మనకుంది. కాబట్టి మీ అందరికి కూడాను ఒక ప్రత్యేక సంచిక తీద్దాం. ఇప్పటికీ కూడా కమిట్ అయిన వాళ్ళు, మరి బల్లు చంద్రప్రకాష్ అన్న కమిట్ అయిండు, అక్కడ పబ్బా శ్రీనివాస్ గారు కమిట్ అయినరు, నటరాజేశ్వర్ కూడా తీస్తామన్నారు. మనం రాజమౌళి గారు ఎంతో సీనియర్ రిపోర్టర్. మరి మా వాసవి కిరణాలు గారు అయితే ఆయన ముందే కూడా డమ్మీ సంచికను కూడా తీసుకొచ్చేసి చూపించేస్తున్నాడు, నేను చేస్తున్నా అని చెప్పేసి అని. అయితే ఏమవుతుందంటే సమావేశం పర్మనెంట్ కాదు.
మర్చిపోకుండా ఉండాలంటే ఇటువంటి బుక్స్ పర్మనెంట్గా ఉండిపోతాయి. ఎప్పటికైనా కానీ జీవితంలో ఉండిపోయేటి ఇవే బుక్స్, తర్వాత మీరు రాసే విషయాలే ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు మా రామకృష్ణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాడు. ఎన్నో పత్రికలలో ఆయన న్యూస్ ఐటమ్స్ వస్తే ప్రతిదీ కూడా ఆయన సేకరించి తయారు చేసుకున్న ఆల్బమ్స్ చూస్తేనే ఆయన చరిత్ర ఇంత పెద్దగా ఉన్నదని ఆశ్చర్యం వేస్తుంది. ప్రతి విషయంలో పోరాటండి ఆయన, ఈ విషయం ఆ విషయం అని కాదు. ఎక్కడైనా సరే ఇంత వైశ్యులకు ఒక చిన్న రిమార్క్ వచ్చిందని చాలు అందరికంటే ముందు ఇన్స్పైర్ అయ్యేది ఆయన్నే. మరి అటువంటి రామకృష్ణ గారు నిజాయితీగా నిస్వార్థంగా మరి వాళ్ళ పనిచేస్తూ ఆయన ఎక్కడ కూడా మానిటరీ బెనిఫిట్ విషయం తీసుకుంటే ఎక్కడ కూడాను కనీసము చందా అడగడం కానీ ఒక రూపాయి ముట్టడం కానీ ఆయనకి ఏముండదు. ఓన్లీ సూపర్విజన్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని అందరికీ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటున్నాడు. మరి చాలా చక్కగా జరుగుతున్నది. మనం అందరం కూడా ముఖ్యంగా మన విలేకరులము, మీకు ఇవాళ ప్రత్యేకంగా నేను దినపత్రికల విలేకరులను మీతో కలుపుకోలేదు. నేను దినపత్రికల విలేకరులను రేపు ఎల్లుండో మళ్ళీ ఒక సమావేశం చేస్తాను. కానీ ఇవాళ మనకు ప్రత్యేకంగా మన ఇంటి వాళ్ళం, మనం ఫస్ట్ మనకు కావాల్సింది. అయితే ఇక్కడ నేను ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఎక్కడ అపార్థం చేసుకోవాల్సిన ఛాన్సే లేదు అసలు. ఏదైనా ఉంటే మాత్రం ఓపెన్గా మాట్లాడచ్చు. ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది. మన రామకృష్ణ గారు మాట్లాడిన తర్వాత మీరు ఓపెన్గా ఏదంటే అది అడగచ్చు. ఇది ప్రెస్ మీట్, ఇది ఏది అడిగినా కానీ ఓపెన్. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ఎన్కరేజ్ చేసుకొని చాలా మంచి హైలైట్ చేసుకుందాం. మా ఒకరిదే బాధ్యత అనుకోకుండా మీ అందరు కూడా బాధ్యతగా అనుకొని ముందుకు రండి. మరి ఇప్పుడు మనము కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ మా రామకృష్ణ గారితో చేసిన తర్వాత ఊర నరసింహ గారితో మాట్లాడిద్దాం. జిఎస్మెంట్ శ్రీ ఊర నరసింహ గారు ఒకసారి వేదికపైకి విచ్చేసి మీ అభిప్రాయం తెలపగలరు సార్. ఈ ఏర్పాట్ల విషయంలో ముందుండి తన టీంతో ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరి వారు కూడా మాట్లాడాల్సిందిగా ప్రార్థన. అధ్యక్షత వహించిన కోటిక విఠల్ గారికి, ప్రసాద్ గారికి, మరియు మా లీడర్ సింహం అంటే ఈ యొక్క ప్రపంచానికే సింహం అలాంటి టంగుటూరి రామకృష్ణ గారిని మనం ఎంత పొడిగినా ఎంత ఇది చేసినా చాలా తక్కువ. అది ఎలా అంటే ఆయన ఏది కొట్టని ఏం రాని ఎంత దెబ్బ కలిగిందంటే ఇమీడియట్ ఆయన బయటకు వచ్చి ఎన్నో దారుణాలు కానీ ఎన్నో ఇది కానీ జిఎస్టీలో కానీ దాంట్లో కానీ మీకు అందరూ కూడా తెలుసు, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఏదో విషయం వస్తుంది కాబట్టి చెప్తున్నాము. అలాంటి డైనమిక్ లీడరు చాలా సంతోషము. మన హైదరాబాద్లోనే ఈ యొక్క ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ కార్యక్రమం చేస్తాము. మనము ఎంతో గర్వించదగ్గ విషయము. దీనికి మనమందరం కూడా సహకారాలు అందించి ముందుండి వచ్చిన వారికి అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ భోజనం ఏర్పాట్లు కానీ అన్నీ కూడా మేము హైదరాబాద్ నుండి మా యొక్క కార్యకర్తలతో అందరితో మేము ఇచ్చేస్తామని చెప్పి నన్ను ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా నియమించినందుకు మరి ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా భుజంలో వేసుకొని మేమే ముందుండి ఈ కార్యక్రమం చేస్తున్నట్టుగా తప్పనిసరిగా చేస్తాము అని చెప్పి మాట ఇస్తూ మీకు కూడా ఇది, ఎందుకంటే హైదరాబాదులో అంటే తెలంగాణలో మొత్తం స్టేట్లో ఎక్కడ లేని విధంగా మనం ఓన్లీ హైదరాబాదును ఎన్నుకొని చేస్తున్నందుకు మనం ఎంతో గర్వించదగ్గది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా భూజాలపై వేసుకొని ముందుకు పోవాలని చెప్పి మరియు మేము తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు మా ఆర్గనైజేషన్లో ఉన్న స్పేస్ బాగుంది అని చెప్పడము, ఇక్కడ ఉండటము, దీనివల్ల మా ఆర్గనైజేషన్కి నాకు వ్యక్తిగతంగా చాలామంది కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. చాలా సంతోషం అండి. ఇక్కడ మెయిన్గా చెప్పవలసింది ఏమంటే, ఎంతలో పెద్ద పెద్ద దాతలు వాళ్ళందరూ కలిసి ఒక 20 మంది కలిసి
ఇంత పెద్ద మహత్తరమైన కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ అన్న ఒక ప్లాట్ఫామ్ని వాళ్ళు కూడా వాడుకొని అందరి వైశ్యులకి ఒక అవకాశం కల్పించి వాళ్ళు పూనుకొని ఈ ఆర్గనైజేషన్ని అంత పెద్ద వాళ్ళు సెలెక్ట్ చేశారంటే ఈ ఆర్గనైజేషన్ని నడిపించే వాళ్ళ యొక్క ఇంటగ్రిటీ గురించి మనం ఆలోచించాలి. ఎవరెవరినో ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ టంగుటూరి రామకృష్ణ గారి ఒక వ్యక్తిత్వంతో ముడిపడి ఆయన ఒక నిజాయితీతో ముడిపడి ఈ ఆర్గనైజేషన్లో దీని ద్వారానే మనం చేస్తాము అని చెప్పి వాళ్ళందరూ ఒక నిశ్చయానికి వచ్చి దీన్ని ప్రొజెక్ట్ చేసి అందరినీ ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తున్నారంటే దీని వెనకాల ఉన్న మనిషి, దీని వెనకాల ఉన్న టీం, దీని వెనకాల ఉన్న కృషి హర్షించాల్సిన విషయం. దాంట్లో నా వంతు చిన్న పాత్ర పోషిస్తున్నాను. అందరూ ఒక ఆర్గనైజేషన్ నడపాలంటే మనీ, పీపుల్, ఎగ్జిక్యూషన్ 3 కావాలి. మనీ ఇవ్వడానికి మనుషులు ఉంటారు, పని చేయడానికి శ్రమ దానం చేసేవాళ్ళు కూడా అవసరం. ఈరోజు మనం అందరం కలిసి ఈ టీం మొత్తం ఆ పని చేయగలుగుతున్నాం. సో దీనివల్ల మనకు ఒక ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. మన తోటి వైశ్యులకి మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతామన్న సంతృప్తి కలుగుతుంది. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. ప్లస్ విలేకరులుగా మీ వంతు మీ బాధ్యత పోషించి దీన్ని చక్కటి విధంగా బయట ఏ విధంగా మనం ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుందని మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అన్నీ తెలుసు. వక్రీకరించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వక్రీకరించి చేయడానికే మనం పూనుకున్న వాళ్ళం. దీంట్లో ఐక్యత తీసుకురావాలనే ఆర్య వైశ్యాస్ ఫార్ ఆర్య వైశ్యాస్ అని దీనికి ఒక ట్యాగ్ పెట్టడం జరిగింది. ఆర్య వైశ్యులకి మనం ఆర్య వైశ్యులుగా ఉందాం, కానీ ఎదురుగా ఉండక్కర్లేదు, వెనకాల తవ్వడం అక్కర్లేదు, ముందుండి వాళ్ళని పైకి తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతోనే మా లెటరేడ్లో కూడా ఆర్య వైశ్యాస్ ఫార్ ఆర్య వైశ్యాస్ అని ఉన్నది. అది మనం గుర్తుంచుకోవాలి. ఏ ఆర్య వైశ్యుడికైనా ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఈ ఒక సంస్థ ఉంది అని టంగుటూరి రామకృష్ణ గారు ఎన్ని రోజులుగా ఆయన ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు అందరూ తెలిసిందే. ఈ గ్లోబల్ కన్వెన్షన్స్లో దీని ముందు అందరూ చెప్పారు ఎంతెంతమంది ఎవరెవరు వస్తున్నారని. ఎవరెవరు వచ్చినాను ఈ టీం యొక్క విలువ, ఈ టీంలో బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్న, టీంలో ఎవరెవరు ఉన్నారన్న వాళ్ళ యొక్క గుడ్ విల్ కూడా ఇక్కడ ఉన్నది. సో మా విన్నపం ఏమంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దీన్ని కరెక్ట్ విధంలో ప్రొజెక్ట్ చేయండి. ఓకే, మీరు సంతృప్తి పొందుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ అండి. చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ గురించి ఇప్పుడు అందరు వివరించారు. మళ్ళీ దాని గురించి నేను పెద్దగా ఏం మాట్లాడదలుచుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అనేది నేను అనుకుంటలేను. ఇది మన ఇంటి విషయాలు మనం చర్చించుకుంటున్నాం. ఇక్కడ మంచి చెడు అనేది చర్చించుకుంటున్నాము. ఇది ప్రెస్ మీట్ లాగా నేనేం దాన్ని అనుకుంటలేనిది. సో ఇప్పటివరకు చెప్పిన అన్ని విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని దాని విధంగానే మీరు కూడా దాన్ని సహకరించి ముందుకు తీసుకుపోతారని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు నమస్కారం అండి. ఫోటో థ్యాంక్ యూ. టంగుటూరి రామకృష్ణ గారికి, అలాగే విఠలన్న గారికి, ఓఎస్ఎస్ ప్రసాద్ గారికి, స్టేజ్ మీద ఉన్న అందరికీ నా యొక్క నమస్కారాలు. అట్లే పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వామ్ అడిషనల్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. నేను ఒక 6 years నుంచి వామ్లో కొనసాగుతున్నాను. వామ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రేపు మనకు జరిగే కన్వెన్షన్ కూడా చాలా సక్సెస్ అవుతుంది. దానివల్ల అందరికీ లాభమే. ఒక బిజినెస్ మీట్ పెడుతున్నాము. పవన్ క్యాటరర్స్ మంచి క్యాటరర్స్తో మంచి ఫుడ్ పెడుతున్నాము. అలాగే విదేశాల నుంచి ఎంఎన్ఆర్ గుప్తా గారు ఒక 600 members వస్తున్నారు. అలాగే మన వైశ్య నాయకులు, వివిధ పార్టీల నాయకులు, మన కేటీఆర్ వాళ్ళకు కూడా ట్రై చేస్తున్నాము. వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ సభను సక్సెస్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కిట్ ఒక దాదాపు నా అందాజ 3,000 to 5,000 మధ్యలో ఒక వర్త్ కిట్ ఇస్తున్నాము.
ఈ స్టేజ్ మీద వర్క్ చెప్పొద్దు తెలుగు అందాజు చెప్తున్నా సార్ ఇస్తున్నాము. ఈ బిజినెస్ మీట్ కానీ ఈ కన్వెన్షన్ కానీ పత్రికా విలేకరులు కానీ మన వైశ్య సోదరులు కానీ అందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేయాలనేది నా యొక్క మనవి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు జరుగుతున్న సమావేశానికి ఇచ్చేసిన మన పాత్రిక ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, వేదికను అలంకరించిన పెద్దవాళ్ళు, గ్లోబల్ ప్రెసిడెంటు, ప్రముఖులు, మన తెలంగాణ కార్యవర్గానికి, నా ముందున్న సోదరులకు, నా కమిటీలకు అందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ప్రతి వారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. జరగబోయే సమావేశానికి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సక్సెస్ చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సైలెన్స్గా ఉండి ముందుకెళ్ళాలి. ఏ విధంగా సభని మనం విజయవంతం చేయాలి. మనది ఒకటే కోరిక. ఏదన్నా ఉండని, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏదున్నా మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్ళి ప్రతి ఒక్క విషయాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచించుకొని మనం ఏదైతే మనసులో అనుకున్నామో మన హృదయపూర్వకంగా ఆలోచించుకొని ముందుకెళ్ళి సభను సక్సెస్ చేయాలని నాకు మనవి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ నాకు కృతజ్ఞత తెలియజేస్తూ జై బలో వాసవి మాతాకి. థ్యాంక్ యూ. నాటి ప్రెస్ మీట్ యొక్క ప్రెస్ రిలీజ్ కర్టన్ రైజర్ నిర్వహిస్తాము. మరి బాలుగారు మీరు వీడియో తీయాలి, వీడియో కమ్ ఫొటోస్. ఇది చాలా ఇంపార్టెంట్, మనము ప్రెస్ వాళ్ళకి ఇచ్చుకునేది. దాని తర్వాత నేను అందరికి కూడాను ఈ ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత రగన్న ప్రెస్ రిలీజ్ ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత చూసుకోండి. చూసుకున్న తర్వాత రామకృష్ణ సార్ మాట్లాడతాడు. ఆ తర్వాత మీరు ఏదైనా సరే ఓపెన్గా వారితో మాట్లాడచ్చు, అడగచ్చు. ఓకేనా సార్? రైట్. ఎమ్మెల్యే గారు మన వాళ్ళు కూడా రండి, ఒకసారి రండి ఇక్కడికి. జై బోలో వాసవి మాతా కి జై బోలో వాసవి మాతా కి నిమిషం ముందు ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాము. సరే, గ్రూప్ ఫోటో తీసుకుందాం. రండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగా అయింది అది చూడు. వీళ్ళకు తెలపవలసిన విషయములు తప్పకుండా తెలపవలసిందిగా ప్రార్థన. అలంకరించిన చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, కన్వీనర్ గారికి, తెలంగాణ శాఖ అధ్యక్షుల వారికి, తెలంగాణ శాఖ ట్రెజరర్ గారికి, ఇక్కడికి వచ్చిన మా వ్యామ్ లీడర్లందరికీ, పత్రికా సోదరులందరికీ పేరు పేరున, మీడియా కానీ పత్రిక కానీ అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నా. నా చిన్న వయసు నుంచి కూడా నేను చిన్న పత్రికలనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాను. నా వెనక ఎటువంటి నాయకుడు లేడు. రోసయ్య గారిలాగా కనీసము ఒక కౌన్సిలర్ సపోర్ట్ కూడా లేకుండా ఆయన ఏ విధంగా గవర్నర్ అయ్యారు, అదేవిధంగా నా వెనక ఎలాంటి నాయకులు లేరు. కానీ నేను చేపట్టిన పదవులన్నిటికీ న్యాయం చేయగలిగానంటే
నా వెనక చిన్న పత్రికలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే పెద్ద పత్రికల్లో పెద్ద మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసిన, దేశంలోనే మొట్టమొదటిసారి ఐవాల్ క్యాంప్ కండక్ట్ చేశాము. అమెరికా డాక్టర్లను తీసుకొని వచ్చి 4 రోజుల పాటు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము. అయినా పెద్ద పేపర్లంతా కూడా ఒక 2 లైన్లు 5 లైన్లు రాస్తారు, ఒకసారి రాస్తారు. కానీ చిన్న పత్రికలు క్లియర్గా చాలా చేసిన సేవకు పూర్తిగా సంతృప్తినిచ్చే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట, రాసేవాళ్ళు. ఆ విధంగా నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను. కాలక్రమేణా పత్రికల్లో చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజున టీవీల్లో కూడా ఒకప్పుడు రేడియోని, అంతకుముందు తోలుబొమ్మలాట, అంతకుముందు డ్రామాలు, ఇలా అన్నీ చూస్తూ ఈ రోజున టెక్నాలజీ మారిపోయింది. రేడియో వినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. టీవీలు కూడా స్పాట్ లైవ్ రిలేలు ఉంటే కానీ చూడడం లేదు. అలాంటి ఈ రోజుల్లో పక్షపత్రికలు, మాసపత్రికలకు చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ రోజుల్లో ఏదో ఒక ప్రత్యేకమైన న్యూస్ ఉంటే కానీ, ఉపయోగపడే న్యూస్ ఉంటే కానీ ప్రజలు ఆదరించడం తగ్గిపోయింది. నేను కూడా పత్రికా సంబంధించిన అధిపతిని, ఒక దినపత్రికకి వైస్ చైర్మన్గా ఉన్నాను. ఈ విధంగా చిన్న పత్రికలు రుణపడి ఉన్నాను. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ 2002లో రోసయ్య గారు తిరుపతిలో మాతి స్టేడియంలో ప్రారంభించారు. ఆ రోజున కొన్ని వేల మందితోటి ఆ నగరం అంతా కూడా తోరణాలతోటి నిండిపోయింది. దర్శి పవన్ కుమార్ అమెరికా అని ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. పాపారావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది. అన్ని రాష్ట్రాల అధ్యక్షులందరూ కూడా వచ్చారు. 2015లో గవర్నర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ఈ యొక్క ప్రపంచ ఆర్యవైశ్య మహాసభని మళ్ళా యాక్టివ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా అన్ని రాష్ట్రాల మెయిన్ ప్రతినిధులు 250 మంది అటెండ్ అయ్యారు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు వద్దని బలవంతం చేసినా కానీ అమర్వాది లక్ష్మీనారాయణ గారు కానీ, వీరే లక్ష్మయ్య గారు కానీ, ఇరుకుల రామకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ ఆ రోజున ఉండి నన్ను ప్రోత్సహించారు. ఈ ఎన్నికలు జరిగాయి, ఏకగ్రంగా ఎన్నుకున్నారు. అటు నుంచి అనేక కార్యక్రమాలు వయసులో సంబంధించి చేస్తూ వస్తున్నాము. ఎన్నో ఉద్యమాలు చేశాము. ప్రత్యేకంగా ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఎక్కడ సమస్య వచ్చినా సమస్యల మీద పోరాడడానికే ప్రయత్నం చేస్తున్నాము. అనేక సేవా కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ ఫలితాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ బీదవాళ్ళకి అందరికీ అందాలి. కానీ మన దేశంలో, మన రాష్ట్రాల్లో వయస్సులకు అన్యాయం జరుగుతుంది, బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 వర్గాలకి. మిగతా వర్గాలకి రాజకీయ అండదండలు ఉండబట్టి కనీసం అగ్రవర్ణాల్లో వాళ్ళకంతా ఏదో న్యాయం జరుగుతుండొచ్చు. మనకు మాత్రము రేషన్ కార్డు కావాలన్నా కానీ వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. వృద్ధుల పెన్షన్ దక్కడం లేదు, ఎక్కడ ఒక ఇల్లు వాకిలు ఇచ్చిన సందర్భాలు లేవు, భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చిన సందర్భాలు లేవు. ఆఫీసుల చుట్టూ తిరిగితే వాళ్ళకి అవమానాలు ఎదురవుతున్నాయి. మీకెందుకు వయసులకి, కౌంటర్లకి అని చెప్పేసి పలుమార్లు తిప్పించుకుంటున్నారు. వాళ్ళకు రాజకీయంగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేకుండా పోయారు. ఎందుకంటే ఒకప్పుడు 51 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ రాష్ట్రము, ఉభయ రాష్ట్రాలు, ఈరోజు నా తెలంగాణలో తీసుకుంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ. అదేవిధంగా ఈ మధ్య మనము అందరం చేస్తున్న ఉద్యమాలతోటి వయసులో కొద్ది గుర్తింపు కలిగి తెలంగాణలో ఒక 5 కార్పొరేషన్లు ఇచ్చారు మన వాళ్ళకి. మన వాళ్ళు రాజకీయంగా కానీ ఎదగకపోతే ఎంత నష్టపోతామనేది గుర్తించాము. అందుకే దాని మీద కూడా ఉద్యమాలు చేస్తూ, పార్టీని కలుస్తూ, ఎవరైతే పార్టీ సీట్లు ఎక్కువ ఇస్తారో, ఎవరైతే రాజకీయంగా అండదండలు అందిస్తారో ఆ పార్టీకి ఓట్లు వేయాలని డిసైడ్ చేసుకున్నాము. సైలెంట్ ఓటర్స్ మీ, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మీ. మనము అందరూ మర్చిపోద్దు. మీ పత్రికల ద్వారా ప్రభుత్వాలకి, రాజకీయ నాయకులకి తెలియజేయండి. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మనము, సైలెంట్ ఓటర్స్ మీ. ఒక్క
పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేసేస్తాము. మన సైకిళ్ళలోనో, కార్లలోనో, స్కూటర్లోనో నడుచుకుంటూ పోయేసి ఓట్లు వేసి వస్తాము. ఇంట్లో పక్కింటి మనం భార్య భర్త పిల్లలు కూడా చెప్పకుండా ఎవరికి వేసామనేది సీక్రెట్ మెయింటైన్ చేస్తాము. ఎందుకంటే వ్యాపారస్తులం కాబట్టి అనవసరమైనటువంటి సమస్యలకు ఎదురు కాకూడదని చెప్పేసి సైలెంట్గా వేస్తాము. చాలామంది ఏదో ఒక ప్రలోభాలకి ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు, లేదా ఏదో ఒక రాజకీయ పార్టీలకి ఫాలోవర్స్గా ఉంటారు, ఏదో ఒక నాయకులకు ఫాలోవర్స్గా ఉంటారు. ఆ నాయకుడు ఏ పార్టీ మారితే వీళ్ళంతా మారుతూ ఉంటారు. ఏమీ లేకుండా ఓటు వేసే కొద్ది గొప్ప అక్షరజ్ఞానం కలిగిన ఈ దేశంలో 100% అక్షరజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆర్యవైశ్యులు. మిగతా వాళ్ళలో కొంతమంది చదువు లేకుండా ఉండొచ్చు, బట్ 100% అక్షరజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళంతా సైలెంట్గా ఓట్లు వేస్తున్నారు. కానీ వీళ్ళకు ఒక నాయకత్వం అన్నట్లయితే సమస్యలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి ప్రపంచ ఆర్య మహాసభ ఆ నాయకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ నాయకులకు ప్రోత్సాహం అందిద్దామని చెప్పేసి మళ్ళీ ఎవరికి రాజకీయ ఆలోచనలు లేవు, రాజకీయాలుగా ఎదగాలని లేదు. ఎక్కడ సమస్య వచ్చినా చింతామణి గురించి మీకు తెలుసు, ఎంత అసహ్యకరమైన, అది ఎంత అద్భుతమైనటువంటి డ్రామాని ఈ రోజున ఎంత అసహ్యంగా క్లబ్ డ్యాన్సుల కన్నా, క్యాబరా డ్యాన్సుల కన్నా అసహ్యంగా చూపిస్తున్నారు. బూత్ మాటల కన్నా చిన్న పిల్లలు కూడా చెడిపోయే విధంగా, ముసలి వాళ్ళు కూడా చెడిపోయే విధంగా, ఒక 60 ఏళ్ల ముసలాంతో, ఒక 30 ఏళ్ల పడుచు పిల్లతో, 14 ఏళ్ల చిన్న యువతితోటి బూత్ సంభాషణలు, సెక్స్ డ్యాన్స్లు. ఇదేనా చింతామణి డ్రామా? తండ్రి మంచం మీద, కొడుకు మంచం కింద ఒక వేశ్యతో చేసేదైనా చింతామణి డ్రామా? వయసుల్ని అసహ్యంగా చూపించడమేనా? ఒక నల్లగా మసిబూసి నామాలు పెట్టి, పిలకబెట్టి, పొట్టబెట్టి, గోసిబెట్టి, బొంగురుపోయిన గొంతుతోటి పళ్ళు పెట్టి, పిలకు జుట్టు పెట్టి డ్యాన్సులు వేస్తూ ఒక మాటకు 10 అర్థాలు వచ్చే విధంగా చూపిస్తుంటే, దురదృష్టం ఏంటంటే వీళ్ళకు స్పాన్సర్స్ అంతా కూడా తెలుసో తెలియకో ఆర్యవైశ్యులు, చప్పట్లు కొట్టేది కూడా ఆర్యవైశ్యులు. మనం ఎంత నష్టపోతున్నాం. ఒక వేరే ఏ కులస్తున్నైనా మనము కులం పేరుతో పిలిచినా కానీ మొత్తం కలిసికట్టు వచ్చేసి ఎదురు తిరిగి కొట్టే సందర్భాల్లో ఈ రోజున మనము ఇటువంటి డ్రామాలని ప్రోత్సహించకూడదు, వీళ్ళని చైతన్యపరచాలని చెప్పేసి 20 ఏళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చాము. అనేక గవర్నమెంట్లలో ఇది చేసాము. రోసయ్య గారు కూడా దీని మీద బ్యాన్ పెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. ఈ రోజున జగన్ గారు అక్కడ బ్యాన్ తీసుకొని వస్తే అది మన ప్రయత్నమే. ఎందుకంటే చింతామణి ఒక రాష్ట్రంలో కాదు, ఒక ఆంధ్రప్రదేశ్కి ఒకటే సంబంధించింది కాదు, అనేక చోట్ల వేస్తున్నారు, సోషల్ మీడియాలో వేస్తున్నారు. అయితే ఒక ప్రజానాయకుడు దాని మీద బ్యాన్ ఎత్తేయమని చెప్పేసి చేస్తే మరలా మనమే డబ్బులు ఖర్చు పెట్టి కోర్టులో, హైకోర్టులో వాదిస్తున్నాము. ఐలయ్య ఈ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఐలయ్య మీద మనము ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు చేశాము. ఓ సెంట్రల్ ఆర్గనైజేషన్ అనేది ఉండబట్టే, ప్రపంచవ్యాప్తంగా ఒక శాఖలు ఉన్నటువంటి ఆ ఆర్గనైజేషన్ ఉండబట్టే ఐలయ్య గురించి మొత్తం చెప్పుకొచ్చాము. ఎందుకు చెప్తున్నా అంటే, మనమంతా ఒక కుటుంబము అని చెప్పేసి, మనకి ఎక్కడ సమస్య వచ్చినా మనం స్పందించాలని చెప్పేసి ఈ ప్రయత్నం అన్నమాట. ట్విన్ సిటీస్ కూలిపోయినప్పుడు దర్శి పవన్ కుమార్ గారి ఆధ్వర్యంలో అమెరికాలో కనీసం 4,000 మందికి 3 రోజుల పాటు ఫుడ్, కొద్ది మందికి ఆడ వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది. కరోనా వస్తే ఎంత స్పందించామో మీకు తెలుసు, ఏ విధంగా ఎన్ని నెలల పాటు స్పందించామో తెలుసు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టామో తెలుసు. వరదలు విపరీత ఎన్ని వచ్చినా కానీ అదేవిధంగా పోరాటాలు కూడా. మీ రాష్ట్రానికి సంబంధిస్తే అక్కడ మిర్యాలగూడలో జరిగిన దానికి ఏదో 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలకి, లేకపోతే ప్రేమ వ్యవహారాలు అనేది ప్రతి కుటుంబంలో, ప్రతి కమ్యూనిటీలో జరుగుతుంటుంది. అక్కడ తగులు జరుగుతుంటాయి, మడ్డలు జరుగుతుంటాయి, ఏదైనా జరుగుతుంటాయి. అది కులాలకు ఆపాదించడం తప్పు. దాని మీద వెళ్ళిన ప్రతి నాయకుడు కూడా మన కులాన్ని దూషిస్తుంటే నేను ఎదుర్కోవడం జరిగింది. అలానే డైరెక్టర్ వర్మ గారు దాని మీద తీయాలంటే దాన్ని ఎదుర్కోవడం జరిగింది. హైదరాబాద్లో ఒక వయసుడిని చంపేస్తే ప్రేమ వ్యవహారంలో దాన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇలా ఎన్నో విషయాలు, ఒకటి కాదు.
కార్పొరేషన్ గురించి మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేసింది మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం చేశాము. ఈ రోజున అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి సౌత్ ఇండియాలో మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఏ పార్టీ అయినా కానీ, ఏ సేవా సంస్థ అయినా కానీ ఉద్యమం చేశారా? కనీసం మాట మాట్లాడారా? అడిగారా అని ఒక్క రాజకీయ పార్టీ అయినా ధైర్యం చేశారా? మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఇందిరా పార్క్లో ఎటువంటి ఉద్యమాలు చేశాము, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు చేశాము ఆయన కూడా తెలుసు. కరీంనగర్ పక్కన ఈ జమ్మికుంట్ల, తర్వాత రకరకాల ఊళ్ళల్లో ఉద్యమాలు చేశాము. జమ్మికుంట్ల, ధర్మపురి వేల సంఖ్యలో అటెండ్ అయ్యారు. ఇక్కడ వరంగల్లో మీటింగ్ పెడితే 25,000 మంది పైన అటెండ్ అయ్యారు. ఇటువంటి ప్రతి ఊర్లో ఒక ఊరు మండలం తిరిగామన్నమాట. ఎప్పుడో 100 ఏళ్ల తర్వాత వస్తుంది అనుకుంటే ప్రభుత్వం కాడి నుంచి 10% రిజర్వేషన్ వచ్చింది. ఒక్క వ్యక్తితోటి 2015లో ప్రారంభించినటువంటి ఈ సంస్థ ఈ రోజున అనేక అడుగులతోటి, అనేక వేల మందితోటి ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోతున్నాము. చాలామందికి తెలిసి తెలియక ఏదేదో రాస్తుంటారు, తప్పు. మనం ఎవరైనా మనలో ఒకడు ముందుకు వచ్చి కష్టపడుతుంటే ఎంకరేజ్ చేయాలి. అది చేయకుండా మనము విమర్శించడం చాలా తప్పు. అది ఆ వ్యక్తిని విమర్శించడం కాదు, ఆ కమ్యూనిటీకి నష్టం చేస్తున్నారనేది ఆలోచించండి. అలానే ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్యాన్ని, డబ్బుల్ని, టైంని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని ఎంతో కొంత నష్టపోయి దీనిలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకి ఏం స్వార్థం ఉంటుంది? నేను ప్రెసిడెంట్గా ముందు 25,000 రూపాయలు ఉండేటువంటి మెంబర్షిప్ని ఒక్క పైసా కూడా లేదు, ఒక వైట్ పేపర్ కూడా లేదు నాకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు. ఈరోజు నా ఆఫీస్ ఓపెన్ చేయడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. 2,500 తోటి ఒక ఇద్దరికి కలిపి 2,500 తోటి భార్యాభర్త కలిపి మళ్ళీ వాళ్ళకి ఐడి కార్డ్స్, మళ్ళా రాష్ట్రాలకు అందులో 40% ఇది, అందులో చాలామంది ఫ్రీగా, చాలామంది బీద వాళ్ళకి ఇస్తూ వచ్చాము. ఇలా ఎందుకు ఇంతసేపు చెప్తున్నా అంటే మీ అందరికీ ఒక పూర్తి అవగాహన, వ్యామ్ అనేది మీకు కలిగితే చాలు, ఈ ప్రపంచానికి అంతా కలిగినట్టు అవుతుంది. ఎందుకంటే మీరు రాస్తే క్లియర్గా రాస్తారు, పూర్తిగా రాస్తారు కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అన్ని సేవా సంస్థలు సమాజానికో, కులానికో, మతానికో సేవ చేయడానికి ముందుకు వస్తాయి. మన సంస్థ మన సభ్యులు కూడా హెల్ప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో, ఒక అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి అనేక కార్పొరేట్ సంస్థల్లో ఎంఓయూ కుదుర్చుకున్నాము. చిన్న ఎగ్జాంపుల్, అపోలో హాస్పిటల్ తోటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పోయి ట్రీట్ చేసుకున్నా కానీ మన సభ్యులు ఐడి కార్డు తీసుకొని వెళ్తే 15% నుంచి 30% డిస్కౌంట్ ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారన్నమాట. 200% నుంచి 300% డిస్కౌంట్ తోటి స్టార్ హెల్త్ వాళ్ళు ఇస్తారు. ఎంతమందికి, ఎన్ని వేల మందికి. సో ఇక్కడ కులాలకు కూడా సంబంధం లేకుండా బెనిఫిట్ అనేది అందరికి కల్పించాలని చెప్పేసి ఆ బెనిఫిట్స్ కూడా అన్ని కులాలకి, అన్ని మతాల వాళ్ళకి ఇంట్రెస్ట్గా అడిగిన వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నాము. వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్స్ కలిగిస్తున్నాము. ఒక గుడి కట్టిస్తే మనము ఏ విధంగా అయితే అందరు ప్రవేశం ఉంటుందో, ఒక మెడికల్ క్యాంప్ పెడితే అందరి కోసం చేస్తాము, అట్లానే మనం చేసే సేవా కార్యక్రమాలు కూడా అందరికీ చేస్తున్నాము. ఇన్ని విధాలుగా ఇంకా చెప్పాల్సి చాలా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా కానీ అది కల్పిస్తున్నాము. మ్యాట్రిమనీ ప్రోగ్రాము మనం చేస్తున్నాము. బహుశా పెద్ద మ్యాట్రిమనీ కంపెనీలు కూడా చేయలేరు. అనేక గ్రూప్స్ని క్రియేట్ చేసి ఉచితంగా మ్యాట్రిమనీ మనము ఇప్పిస్తున్నాము. డాక్టర్స్ గ్రూపు, లాయర్లకు గ్రూపు, ఇలా ఎన్ఆర్ఐ గ్రూపు, ఎన్నో రకాలుగా మనం చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు వేధింపులకు గురి చేస్తే మన వాళ్ళ కోసం వాళ్ళకి అండగా నిలబడుతున్నాము. సమస్యలు వస్తే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేసి సమస్యల్ని పరిష్కరించే దిశగా ఉన్నాము. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, మీ తెలంగాణలో జరుగుతుందంటే మీరంతా గర్వించాలి.
ప్రపంచంలో ఎక్కడ జరగండి మన రాష్ట్రంలో మన ప్రదేశంలో జరుగుతుందంటే మీరు గర్వించాలి, మీరు సపోర్ట్ చేయాలి. దయచేసి దీన్ని డిస్కరేజ్ చేయొద్దని చెప్పేసి కోరుతా అన్నా. ఎందుకంటే ప్రపంచంలో ఏం పెట్టుకోవాలంటే ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోగలము, ఎక్కడైనా కండక్ట్ చేసుకోగలము. హైదరాబాద్కి వచ్చామండి, ఈ మహానగరంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందనే వచ్చాము. అలాంటిది మీరు మానసికంగా మాకు సపోర్ట్ని అందించాలి. మీ అందరికి అతిథులం మేము. వేల మంది, వందల మంది ఎన్ఆర్ఐస్ వస్తున్నారంటే మీకు అతిథులం. మీరు ఎన్నో సంస్థలు చూసుంటారు. 20 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక సంస్థ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ. మహిళా విభాగాలు ఉన్నాయి మనకు, సపరేట్గా మహిళా విభాగాలు, జెంట్స్ విభాగాలు ఉన్నాయి, యూత్ విభాగాలు ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ విభాగాలు ఉన్నాయి. ఇన్ని విభాగాలు ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు. ₹1 కూడా మనకు బ్యాంక్ డిపాజిట్ కూడా లేదు. వచ్చిన డబ్బులు ఆఫీస్ మెయింటెనెన్స్ ఖర్చు అయిపోతున్నాయి. ఎప్పుడు కూడా తలా కొద్దిగేసుకొని ఖర్చు పెడుతున్నాము. అటువంటి మా పైన లక్షలు తిన్నారు, కోట్లు తిన్నారు అని చెప్పేసి కామెంట్స్ చేయకూడదు. ఎందుకంటే మేము సైలెంట్ అయిపోయాం మనకెందుకు మనం మాటలు తినాలి అని చెప్పేసి జరిగే సేవ కూడా జరగకుండా పోతుంది. అలానే ముందుగా నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నది ఈ ప్రోగ్రాంకి ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి 15 మందికో 20 మందికో ఈ మీ అందరి సమక్షంలో నా శిరస్సును నేలకు వంచి వాళ్ళకు నమస్కరిస్తున్నాను. ఇన్ని సంవత్సరాల్లో మీరెవరైనా ఎక్కడైనా ఒక్కళ్ళ చేత ₹1 డొనేషన్ గ్లోబల్ ఆర్గనైజేషన్ పంపించారేమో ఒక్కసారి కనుక్కోండి. ప్రూవ్ చేస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా తీసుకుంటామో. తెలిసి తెలియక మీరు రాసినందువలన నాకు ఎంత డ్యామేజ్ కలిగింది, ఎంత నష్టం కలిగింది అనేది ఒకసారి తెలుసుకోండి. అందుకే నేను ముందు మాట్లాడినాను కూడా చెప్పి, సరే ఇవన్నీ ఒకసారి తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇకనైనా ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా ఉండడం కోసమే చెప్తున్నాను. సో ఈ గ్లోబల్ కమిట్మెంట్లో కొన్ని చార్టర్ ఫ్లైట్స్లోనే రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుబాయ్, కువైట్, సింగపూర్ వాళ్ళు. అమెరికా లాంటి దేశం నుంచి అండమాన్ దాకా చాలామంది వస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు 1000 మంది దాటిపోతున్నారు. వీళ్ళందరినీ కొద్దిమంది 10 మందిమో 20 మందిమో ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలనేది మాకు తలలు బదలవుతున్నాయి. అనేక రాష్ట్రాల నుంచి 20 రాష్ట్రాల నుంచి ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇలా ఆఖరికి పాండిచ్చేరి నుంచి కూడా వస్తున్నారు. ఉరకలు వాళ్ళు ఏదో కిట్ బ్యాగ్ ఇస్తామంటే ఆ కిట్ బ్యాగ్ ఏముంటుందండి? పప్పులు, ఉప్పులు, ఆ మిల్లుల దగ్గర తీసుకొచ్చిన బియ్యాలు అట్లాంటివి. దానిలో ఏమి బంగారం, వెండి ఏముండవు. దానికి వాల్యూనే ఉండదు. ఉచితంగా ఇచ్చారు, మనం ఉచితంగా ఇస్తున్నాము. దానికి 2000 అవుద్ది, 3000 అవుద్ది అని తెలిసి తెలియక చెప్తున్నారు. అసలు అన్ని పొరపాటు. అది ప్రతి మీటింగ్లో, ప్రతి సమావేశాల్లో ప్రతి ఒక్కళ్ళు రిటర్న్ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారు. అట్లనే మనం ఇస్తున్నాము. కానీ ఇన్ని రాష్ట్రాల ప్రతినిధులు, ఇన్ని దేశాల ప్రతినిధులు ఒక ఐక్యరాజ్య సమితిలో చెప్తే ఏ ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కారు. లక్షల మంది అటెండ్ కావచ్చు. ఒక కులానికో, మతానికో, ఒక కమ్యూనిటీకో మీటింగ్ పెట్టినప్పుడు లక్షల మంది అటెండ్ కావచ్చు. కానీ ఇన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది అటెండ్ అవుతున్నారంటే చిన్న విషయం అనేది ఒకసారి ఆలోచించండి. ఇది మీ అందరికి గర్వకారణం కదా. అది మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళందరినీ స్వాగతం పలకండి. హైదరాబాద్ మర్చిపోకుండా ఉండే విధంగా వాళ్ళ గురించి రాయండి. మా ఫోటోలు తగ్గించండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ప్రత్యేక ఇంటర్వ్యూలు చేయండి. వాళ్ళ అనుభవాలని తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని
వాళ్ళ హక్కును చేర్చుకోండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మేము రాజకీయ నాయకులను ఎందుకు తగ్గించుకున్నామంటే నేను ఢిల్లీలో నుంచి అనేక మంది సీజే గారి దగ్గర నుంచి అందరినీ, అమిత్ షా గారి దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి అందరినీ పిలిచాము. ఇక్కడ అందరినీ పిలుస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో ప్రతినిధులను పిలుస్తున్నాము, ఎమ్మెల్యేలని, మినిస్టర్స్ని అందరినీ కూడా. కానీ తగ్గించుకుంటున్నాం లాస్ట్కి. ఎందుకంటే ఇంపార్టెన్స్ మనము మన కోసం వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో మన సమస్యని మీడియా ద్వారా తెలియజేయాలి ప్రపంచానికి. ఈ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మీరందరూ మార్నింగ్ మీకు సపరేట్గా ఒక రోజు వేస్తున్నారు, ఆడొచ్చేసి కూర్చోండి. అంతా కూడా ఉపన్యాసాలు తక్కువ ఉంటాయి. ఆడ స్టేజ్ మీద కూడా మాట్లాడేవాళ్ళం మాలో 2-3 ఉంటారు, అంత మించి ఉండరు. ఎందుకంటే చైర్మన్గా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు, నేనున్నాను, ఈ ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారు. ఒక 2-3 మించి మాట్లాడరు. కానీ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ చేత మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడో దూర ప్రదేశాల నుంచి వచ్చిన మేము అనేక మంది నాయకుల చేత మాట్లాడాల్సి ఉంటుంది. ఎవరు మాట్లాడినా 2-3 నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి లక్కీ డిప్ ఎత్తున్నాము. ఈ లక్కీ డిప్స్లో కూడా బహుశా మన తెలిసిన సంస్థలు ఎవరు పెట్టలేదు. అది కూడా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే సదరన్ ట్రావెల్స్ వాళ్ళంతటి వాళ్ళే మేము ముందుకొచ్చి, నాకు మన దాని ఢిల్లీ శాఖకు ఆయన మొన్నటిదాకా అధ్యక్షుడు, ఇప్పుడు గౌరవ అధ్యక్షుడు. ఆయన దాదాపు 15 లక్షల రూపాయల వర్త్, 20 లక్షల రూపాయల వర్త్ అయ్యేటువంటి టూర్స్ని ఫ్రీగా ఇస్తున్నాడు లక్కీ డిప్లో. సింగపూర్కి ఇద్దరికి విమానం దగ్గర నుంచి తీసుకెళ్ళి 4 రోజుల పాటు స్టార్ హోటల్లో ఉంచి అన్ని సైట్ సీయింగ్ చూపించి తీసుకొస్తారు. అలానే హిమాచల్ ప్రదేశ్కి 4 తీసుకెళ్తారు, విమానంలో తీసుకొస్తారు, అన్నీ చూపిస్తారు, దగ్గరుండి తిండి కాడి నుంచి స్టార్ హోటల్లో పెడతారు. అలానే 6 జైపూరు, ఆ చుట్టుపక్కల అద్భుతమైనటువంటి ప్రదేశాలన్నీ కూడా తిప్పుతారు, 4 రోజుల పాటు స్టార్ హోటల్లో ఉంచుతారు, తీసుకొస్తారు. ఢిల్లీ, ఇలా అనేక చోట్ల, కాశ్మీరు, అనేక చోట్ల అనేక టూర్లు చెప్పారన్నమాట. చిన్న విషయం కాదు. మానేపల్లి వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 అనౌన్స్ చేశారు. మద్రాసులో మన లీడర్ ఒక అతను కేకే త్రినాథ్ కుమార్ డైమండ్ ముక్కు పొడిగిస్తానని చెప్పారు. ఇదేమి మేము ఎవరిని అడిగింది కాదు. ఇలా ఇంకా చిన్నవి పెద్దవి రకరకాలుగా ఇస్తున్నారు. చీరలు ఇస్తామన్నది వాస్తవము, కానీ వాళ్ళు ఊహించుకున్నట్టుగా అది ₹1,000 అవుతుంది, ₹1,00,000 అవుతుంది అనేది తప్పు. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర సూరత్లో ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళ సహకారంతో డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి అతి తక్కువ ధరకి ఒక మంచి క్వాలిటీ ఉండేటువంటి శారీస్ని ఇస్తున్నాము. జనాన్ని రప్పించడం కోసం శారీస్ ఇవ్వడం లేదు, బాగా అర్థం చేసుకోండి. జనం కోసం ఇవ్వడం లేదు. మేము ప్రపంచ రికార్డుని, ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని దేశాల వాళ్ళు పాల్గొన్నారు అని రికార్డు సృష్టించే కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నాము. లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా వండర్ వరల్డ్స్, ఇలా అనేక కంపెనీలని మనము ఇన్వైట్ చేస్తున్నాము. నిబద్ధత కలిగినటువంటి లైవ్ రిలేలు మన సోషల్ మీడియా ఛానల్ ద్వారా కొన్ని లైవ్లు పెడతాము. లింకులు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా జూమ్ లింక్ లాంటి కొన్ని ఇచ్చి పెడతాము. రెగ్యులర్ టీవీలు అవి కూడా కొన్ని న్యూస్ని రిలీజ్ చేస్తాయి. మన అందరి స్థాయి కెమెరా తిప్పినప్పుడు నిబద్ధత కలిగినటువంటి ఒక రకమైనటువంటి సైనికుల్లాగానో లేకపోతే కార్యకర్తల్లాగానో ప్రపంచానికి అద్భుతంగా, అరే ఇంత వయసుల్లో చైతన్యం వచ్చిందా, ఇంత విప్లవం వస్తుందా అనేది రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి, ప్రజలకి, తోటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రయత్నము, చిరు ప్రయత్నం. ఇందులో ఎలాంటి స్వార్థం లేదు, అర్థం చేసుకోండి దయచేసి. అదేవిధంగా
చాలామందికి అపోహలు ఉండొచ్చు, మాకు వాళ్ళతో పడదను, వీళ్ళతో పడదను, ఇంకోళ్ళతో పడదను. మేమెవ్వరికీ శత్రువులం కాదు, మేమెవ్వరికీ పోటీ కాదు. అందరితో కలిసి అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, అడుగులు వేస్తున్నాము. మాకు ఇక్కడ కొన్ని పార్టీలు ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇంకొంతమందితో రకరకాల మనస్పర్ధలు ఉండొచ్చు. బట్ మాకు మాత్రము ఎవరితో లేదు. చేతనైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి, మన వాళ్ళకి ఇంకా అందుబాటులో ఉండాలనేదే మా ప్రయత్నము. సో ఇక్కడ అందరినీ అవప్ప, ఆర్యవైశ్య మహాసభ, వాసవి క్లబ్స్, విజిబి అందరినీ అన్ని పేరున స్వయంగా మేమే ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ వస్తామని స్వచ్ఛందంగా తెలియజేశారు. ఈ విధంగా మనమంతా కలిసి ఒక శక్తిగా సమాజానికి తెలియజేయాలి. ఆర్యవైశ్యులు అంటే ఒకప్పుడు ఈ స్వాతంత్రం తీసుకొచ్చింది వాళ్ళే, ఈ రాష్ట్రాలకు వెలుగు చూపించింది వాళ్ళే, హరిజనులకు ఆలయ ప్రవేశానికి ప్రయత్నం చేసింది మొట్టమొదటి వాళ్ళు ఆర్యవైశ్యులే. అటు గాంధీ, ఇటు పొట్టి శ్రీరాములు అనేక నెల్లూరులో రంగనాయకుల గుడి దగ్గర అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు, నిరాహార దీక్షలు చేశాడు పొట్టి శ్రీరాములు. అటువంటి జాతి మంది మరలా వీళ్ళలో చైతన్యం వచ్చింది. వీళ్ళు ఊరికే ఏదో సేవ చేయడానికే కాదు, అవసరం వస్తే వీళ్ళంతా ఒకే కంఠంతో, ఒకే గొంతుతోటి వినిపించగలరు అని చెప్పడం కోసమే మా ప్రయత్నము. అందుకే మగవాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాము, ఆడవాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చాము. అందరికీ ఒక రెడ్ కలర్ ఇచ్చామనుకోండి, రకరకాల డిజైన్స్గా వేసుకొని రావచ్చు, వాటిలో కలర్ తేడా ఉండొచ్చు, క్వాలిటీ కూడా ఒకళ్ళు కంచిపెట్టు, ఒకళ్ళు కాటన్ వేసుకొని రావచ్చు. అలా కాకుండా మనం దాతలు ముందుకు వచ్చినందువలన ఆ కొద్దిపాటితోటి కష్టపడి తక్కువ ధరకి మంచి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంతగా ఉంటుందో దానికి 4 రెట్లు రిటైల్ ప్రైస్ కాడికి వచ్చేసరికి వస్తుంది. సో మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మాట్లాడి చేసాం కాబట్టి తక్కువ ధరలోకి వస్తూ ఉంది. ఇందులో లక్షలు వేలు అనేది లేదనమాట. అది కూడా మేము ఈ రోజున కేవలం మా కుటుంబ సభ్యులతో కూడా అంతా కలిపి 4,000 మందితోటి ఆ హాల్ని పూర్తి చేస్తున్నాం అనమాట. ఎన్ఆర్ఐస్తో కానీ ఎవరైనా సరే, అంత మించి ఒక్కడిని కూడా లోపలికి తీసుకోలేని ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే 10,000 మందికి మనము మంచిగా చూసినా 10 మంది సరిగ్గా చూడలేకపోయినా, ఫుడ్ తక్కువైనా, లేకపోతే వాళ్ళకు వస్తు లేకపోయినా, వాళ్ళు నిలబడినా భయంకరంగా తిడతారు. ఎక్కడి నుంచో వస్తున్నారు, అనేక బస్సులు కార్లు వేసుకొని వస్తున్నారు. నిజానికి చెప్పాలంటే 10% తెలంగాణలో నుంచి వస్తున్నారు, 90% ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నారు. తెలంగాణ నుంచి రావడానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నాము. సో మీ పత్రికల ద్వారా మేము అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్థం చేసుకోండి. మేము ఎన్రోల్మెంట్ ఆపేసామంటే అవకాశం లేక ఆపేసామే, కానీ తప్పనిసరిగా అందరికీ సోషల్ మీడియా ద్వారా, ఈ యొక్క యూట్యూబ్స్ ద్వారా, లైవ్ రిలేల ద్వారా వాళ్ళందరూ వీక్షించవచ్చు, మమ్మల్ని ఆశీర్వదించవచ్చు, అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇకపోతే ప్రపంచమంతా ఒక తాటి మీదకి వస్తుందని, మనకు ఉండేది 43 దేశాలు అయితే ఈ రోజున అది 60 దేశాలకు కూడా పెరగచ్చు, 70 దేశాలకు కూడా పెరగచ్చు. రోజు రోజుకి మేము వస్తున్నాం అని ఆల్రెడీ సింగపూరు, ఫ్రాన్సు, అనేక దేశాల నుంచి వచ్చేస్తున్నారన్నమాట. సో వాళ్ళంతా ఒక కుటుంబం రావాలంటే 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళకి, టికెట్లు అయితే మీదన్నా. మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళంతా మీ అతిథులు, వీళ్ళందరి అతిథులు. నేను కూడా మీ అతిథినే. దయచేసి మన ఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే ఏ విధంగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తామో వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయండి. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఉంటుంది. హైదరాబాదు నేను వెళ్ళాను, గర్వంగా ఫీల్ అయ్యాను అన్నది ఆ ఒక్కటి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అపోలో హాస్పిటల్లో లాస్ట్ 2 years కొన్ని కోట్ల రూపాయలు, ఒక్క పైసా మనం పెట్టలేదు. ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా కోట్ల రూపాయల మొత్తం మీద డిస్కౌంట్లు వచ్చాయి.
స్టార్ హెల్త్లో కూడా కేవలం 11,000 12,000 కట్టి కోట్ల రూపాయలు వాళ్ళకి క్లెయిమ్స్ వచ్చాయి. సంపత్ గారు ఒక ఎగ్జాంపుల్. దేనికంటే వాళ్ళ అమ్మాయి బెంగళూరులో ఇక్కడేనా, అమ్మాయి కెనడా అబ్బాయి కెనడా కదా, బట్ ఒకరికొకరు పరిచయం లేదు. వ్యామ్లో వాళ్ళ ప్లేస్లో వీళ్ళ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వ్యామ్ ద్వారా మన మ్యాట్రిమనీ ఎన్ఆర్ఐ విభాగం ద్వారా వాళ్ళకి పెళ్లి వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఈ సో హ్యాపీ. చిన్న విషయం అది. ఒక్క పైసా ఎవరి దగ్గర తీసుకోలేదు, ఒక్క పైసా. సో క్లియర్గా చెప్తున్నా, ఒక్క రూపాయి కూడా డొనేషన్ మేము తీసుకోలేదు. ఒక్క రూపాయి తప్పున్న గ్లోబల్ ఆఫీస్లో కానీ కనిపెట్టారంటే ₹1,00,000 నేను ఇవ్వడానికి మీ పత్రికల ద్వారా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ. తెలంగాణ కమిట్మెంట్ ఒకటి ఉంది ఆ సమ్మిట్లో. అదేదో బిజినెస్ సమ్మిట్ అనుకోవద్దు. ఏదైనా బెనిఫిట్ కలిగితే అది మీ రాష్ట్రానికే కలుగుతుంది. ఎన్ఆర్ఐలంతా వచ్చి బిజినెస్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారనుకో, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక బట్టలు కొనుక్కున్నా, ఆ ట్యాక్స్ కానీ ఆ పెట్టుబడిదారుడికి వ్యాపారం కానీ అంతా మీ రాష్ట్రంలో ఉండే వాళ్ళకే జరుగుతుంది. అంటే మీ రాష్ట్రానికి మా వంతు ఎంతో కొంత కృషి చేస్తున్నాం అనేది మర్చిపోవద్దు. ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా మర్చిపోవద్దు. బిజినెస్ సమ్మిట్లో అది వేరే హాల్లో చేస్తున్నాము. ఈరోజు ఇంతమంది కళాకారులతోటి అనేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేక రకాలు చేస్తున్నామంటే అది మీ రాష్ట్రంలో ఉండే కళాకారులతోనే చేయిస్తున్నాము. మద్రాసు నుంచో బాంబే నుంచో పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు. నేను ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుని కూడా. కానీ మీ రాష్ట్రంలో ఉండేటువంటి టెక్నీషియన్స్ ఆర్టిస్టులతో చేస్తున్నాను. ఈ బిజినెస్ సమ్మిట్లు ఏది చేసినా ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించండి. చంద్రుడిగో నూలుపోగులాగా మీరు చేసే చిరు ప్రయత్నం కూడా ఎంతో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది. హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మునీంద్ర నాయకత్వంలో రానున్న కాలంలో త్వరలో ఇంకోటి ఏంటంటే, ఒకటి బిజినెస్ సమ్మిట్ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇప్పుడున్న డిమాండ్కి మాకు అక్కడ 250 మంది ఆ హాల్లో పడతారు. కానీ ఆ 250 మందికి కూడా ఒక దుబాయ్ నుంచే 250 మంది పైన అడుగుతున్నారు మాకు ప్రవేశం ఇవ్వాలని చెప్పేసి. మాకు కష్టంగా ఉండి ఓ 2 నెలల లోపలనే బిజినెస్ కంప్లీట్గా బిజినెస్ సమ్మిట్ ఇంకోటి పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆహ్వానిస్తాము. సో ప్రభుత్వ సహకారం తీసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అవకాశం కల్పిస్తాము. స్టాల్స్ పెడుతున్నాము. ఆ స్టాల్స్ కూడా అక్కడ చిరు వ్యాపారం ఏదో వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా మీ వాళ్ళని పెడుతున్నాం కదా, ఉపయోగం జరుగుతుంది. అపోలో హాస్పిటల్ అక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఒక్కొక్కడు టెస్ట్ చేయించుకుంటే మినిమం ₹10,000 బెనిఫిట్ కలిగే విధంగా ఆడ టెస్టులు పెట్టాము. ఐ టెస్టులు పెట్టాము. తర్వాత బ్లడ్ టెస్టులు పెట్టాము. బీపీ షుగర్ లాంటివన్నీ టెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఈసీజీ టెస్ట్ పెట్టాము. ఇవన్నీ కాకుండా గుండె కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది, రాబోయే 2 సంవత్సరాల్లో ఏం మార్పు జరగబోతుంది అనేది చెప్పగలిగింది ఒక ఎకో టెస్ట్. ఆ ఎకో టెస్ట్ మామూలుగా ₹7,000 అవుతుంది. అది కూడా ఫ్రీగా పెట్టాము. ఒక్కసారి ఆలోచించండి. డాక్టర్లను పెట్టాము, అంబులెన్స్ పెట్టాము, మెడిసిన్ పెట్టాము. ఎన్ఆర్ఐలకి ఎక్కడి నుంచో వస్తారు. వాళ్ళకి ఇక్కడ అట్మాస్ఫియర్ పడకపోవచ్చు, ఫుడ్ పడకపోవచ్చు, లేకపోతే అక్కడ చూపించుకోవడానికి చాలా ఖరీదయ్యి తాచారం చేస్తుండొచ్చు, డాక్టర్ల అపాయింట్మెంట్ దొరకపోవచ్చు. అలాంటి అవకాశాలు కాకుండా ఎమర్జెన్సీకి కూడా ఏదైనా అవసరం వస్తే పనికొస్తుంది. అంబులెన్స్లో కూడా పెట్టాము. స్టార్ హెల్త్ వాళ్ళది ఇంత తక్కువ బెనిఫిట్. మామూలుగా 65 సంవత్సరాలు దాటితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. 76 సంవత్సరాల వరకు
మన ద్వారా మన మెంబర్ అయితే తీసుకోవచ్చు. ఎటువంటి అవి కూడా పెట్టాము. డెంటల్ పెట్టాలంటే పెట్టచ్చు, కాకపోతే అది పళ్ళు సర్జరీ లాగా పీకాలన్నమాట. దానికి ఒప్పుకుంటే పెట్టచ్చు. ఓకే, మునీందర్ గారి నాయకత్వంలో త్వరలో దేశానికి సంబంధించిన ఆయన కానీ ఒప్పుకుంటే, ఇప్పుడు అంతర్దేశం పెట్టాం కదా, ఓన్లీ అంతర్రాష్ట్రాల సమ్మిట్ కూడా ఇక్కడ పెడతాము. ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ బిడ్డింగ్లో అంతర్జాతీయ సమావేశానికి దుబాయ్ వాళ్ళు ఆ బిడ్డింగ్ కన్ఫర్మ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ దుబాయ్ 2023లో, 2024లో సింగపూర్ వాళ్ళు 23 అడిగారు, అవకాశం లేకపోయేసరికి 24 వాళ్ళు తీసుకున్నారు. ఆడ బ్యానర్ కూడా వాళ్ళు వెల్కమ్ టు సింగపూర్, విల్ మీట్ ఎట్ సింగపూర్ 2023 అని చెప్పేసి 2024 అని చెప్పేసి వాళ్ళంతా బ్యానర్స్ పెట్టుకొని తిరుగుతారు. రెగ్యులర్ డాన్స్లు, రెగ్యులర్ పాటలు కాకుండా ఉత్సాహవంతమైన ఈ డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టాము. మీరందరూ సహకరిస్తే, అందరినీ అనవసరంగా రావద్దని మాత్రం మీరు తెలియజేయండి. ముందు ఫుల్ అయిపోయిందని తెలియజేయండి. ఎవరు మేమంటే గిట్టని వాళ్ళు లేకపోతే కావాలనో రోజుకొక ప్రచారం చేస్తున్నారు. సిటీ అంతా బంద్ అయిపోద్ది, ట్రాఫిక్ తోటి లాక్ అయిపోద్ది అని ఒక గ్రూప్లో పెడుతున్నారు. ఎంత దారుణం చూడండి సార్. 5,000 రూపాయల చీర, 5,000 రూపాయల గిఫ్ట్లు, 5,000 రూపాయల ట్రీట్మెంటు, రూములు ఇస్తారు, ఛార్జీలు ఇస్తారు, అంతా పరిగెత్తండి అని పెడుతున్నారు. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి. ఇంకా కొత్తగా ఇప్పుడు వాడకు ఈ హాల్లో 200 మంది పడతారు అనుకుందాం, 150 మంది పడతారు అనుకుందాం. 160 మంది వచ్చిన మిగతా 10 మంది నిలబడాలి కదా. అదే చెప్తున్నాను సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషను మాకు మెసేజ్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మేము ఒక ఎన్రోల్మెంట్ వెబ్సైట్ పెట్టాము. ఆ వెబ్సైట్ ద్వారా ఎన్రోల్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఆడ స్క్రీనింగ్ జరిగి ఇస్తాము. వ్యామ్ మెంబర్లకు మాత్రమే అవకాశం కల్పిస్తాము. వ్యామ్ మెంబర్లు కాకపోతే ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అంటే ఆడకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యామ్ మెంబర్లని బయట నిలబెట్టేసి మెంబర్లు కాని వాళ్ళని లోపల కూర్చోబెడితే వాళ్ళతో మాకు కాంట్రాక్ట్స్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పేపర్లని ముందు కూర్చోబెట్టి చిన్న పేపర్లని మిమ్మల్ని వెనక్కి కూర్చోబెడితే మీరు ఎంత హర్ట్ అవుతారో, అదేవిధంగా మెంబర్లను బయటపెట్టి నాన్ మెంబర్స్ని లోపల కూర్చోబెడితే. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నెల రోజుల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నాము. చేసుకున్నారు అందరూ, ఏ ఊరికి ఆ ఊరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా కొత్తగా తెలిసి తెలియక దయచేసి వస్తే వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దనే ఉద్దేశము. మేమైతే బయట టీవీలు పెడతాము, స్క్రీన్స్ పెడతాము, కానీ వాళ్ళు తృప్తి చెందరు కదా అది టీవీలో చూసుకున్నట్టు. ఫుడ్ పెట్టడం నష్టం కాదు, లోపల కూర్చోబెట్టలేము, అది అర్థం చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ అన్నీ పెట్టాము, అన్నిటికీ ఆన్లైన్ పెట్టాము, లైబ్రరీలు పెట్టాము. ఇంకా అంతకన్నా చేయగలిగింది ఏం లేదు. నిజానికి అనుకున్న ఖర్చు ఏమో ఎక్కడికో పెరిగిపోయింది, వస్తాయి అనుకున్నటువంటి అమౌంట్స్ ఇంకా రాలేదు. ఒక్కోసారి డౌట్ వస్తుంది, భయం వేస్తుంది, ఎప్పుడు కలెక్ట్ చేయాలి, ఎప్పుడు వస్తాయి అనేది. సో మాకున్న సమస్యలు మాకున్నాయి. ముఖ్యంగా నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంది. ఎవరు శాస్త్రం కాదు, ఏ సంస్థ కూడా శాస్త్రం కాదు. ఉన్న కొద్ది రోజులు అందరితో కలిసిమెలిసి ఉండాలనేది నా అభిప్రాయము. రోసయ్య గారి కళలు నిజం చేయాలనేది నా అభిప్రాయము. అందుకే ఎవరైనా నన్ను విభేదించినా నేను ఎప్పుడు ఒక్క మాట కూడా
నేను కాదు, మా సభ్యులను కూడా మాట్లాడదని చెప్తానమాట. ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రంలో అయినా. సో మీరు మీ ఊరికి, మీ రాష్ట్రానికి అతిథులు వస్తున్నారు, వలస పక్షులు వస్తుంటే మనము గవర్నమెంట్ ఎన్నో వసతులు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు తోటి సోదరులు వలసపోయి పొట్ట చేతగట్టు పట్టుకొని ఎక్కడో పోయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో మనంతా ఒకరినొకరు కలుసుకుందాము. ఈ సమ్మిట్ వల్ల ఇంకో ప్రయోజనం ఉంది. ఒక రాష్ట్రానికి పరిచయాలు ఏర్పడతాయి. ఒక రాష్ట్రంలో వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని మిగతా రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ముందుకు వస్తే ఇవ్వచ్చు. ఒక దేశ కమిటీకి ఇంకో దేశ కమిటీకి పరిచయాలు ఏర్పడతాయి. ఈ ఉద్యోగరీత్యా వీళ్ళు ఊరుకునే మారుతుంటారు. మన పిల్లల్లో, మనకు బంధువులు చాలామంది ఈ రోజున చదువుకుంటున్నారు, విదేశాలు పోయే అవకాశాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా ఒకడు ఆస్ట్రేలియా పోతున్నాడంటే మనం సంప్రదిస్తే వాళ్ళకి పలాని మన అసోసియేషన్ ఉంది, మీ సహకారం అందిస్తారని చెప్తున్నాము. నిన్న దుబాయ్నా ఒమెన్లో ఒక వయసుడు తప్పిపోలా ఖతార్ వాళ్ళు 10 రోజుల నుంచిగా తప్పిపోవడం అంటే అతను ఫోన్లు ఎత్తడం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తల్లిదండ్రులతో మాట్లాడడం లేదు. భయపడిపోయారు తల్లిదండ్రులు. అన్ని విధాల ఎంతోమంది తెలియజేశారు, మనల్ని అప్రోచ్ చేశారు. మన వాళ్ళు అంతా తిరిగి ఐడెంటిఫై చేశారు. ఇది చిన్న విషయమా? అట్లా ఎన్నో చేస్తున్నాము. సో ఒక శక్తిగా, ఒక మంచి కమ్యూనిటీగా ప్రజల ముందు తీసుకెళ్ళాలనేదే, ఏదో పోరాటం చేద్దామనేది మన కార్పొరేషన్ రావాలి, రిజర్వేషన్ కావాలి, అందరిలో మనకు గౌరవం కలగాలి, రాజకీయ హక్కులు కావాలి, ఆర్థిక ఫలాలు మనకు కూడా అందాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక ఫలాలు మనకు కూడా అందాలి. అంటే మిగతా ఎస్సీ ఎస్టీలకి ఇచ్చేవి, లేకపోతే బీదాళ్ళకి ఇచ్చేవి అవన్నీ ఇమ్మనండి, వాటికి మనం అడ్డుకోవడం లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, అగ్రవర్ణాలకు కూడా ఇచ్చే కొన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. అవి మనకు కూడా చెప్పండి. మీరు అసలు ఆర్యవైశ్య సార్ మొదట ప్రారంభించిందే నేను. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు మీ పత్రికల ద్వారా తెలియజేస్తే స్టేజ్ మీద చెప్పాం, దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ముందే తెలియజేస్తే నాయకులకు ఒక ఆలోచించి ఆడబోతే లేనిపోని మనకు ఓ సమస్య వస్తుంది అని చెప్పేసి ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్యవైశ్యుల కార్పొరేట్ ఏమీ లేదు. అందరినీ 15 రోజుల కింద ఒకసారి ఫోన్ చేసి నేను వస్తున్నానండి, నా నుంచి ఏమి హెల్ప్ కావాలని చెప్పండి, ఆల్ ఇండియా లెవెల్లో సెంట్రల్ మినిస్టర్ తీసుకురావాలంటే ఏమద్దు సార్ మాకు అని అన్నాను. నిన్న రాత్రి ఫోన్ చేసి అశోక్ అగర్వాల్ గారు ఫస్ట్ మెసేజ్ పెట్టాడు వీరికి, నేను మాట్లాడచ్చా అని చెప్పేసి మెసేజ్ పెడితే వీరు ఏమన్నారంటే ఎస్ అన్నాడు. ఎస్ అంటే ఒక అరగంట తర్వాత ఆయన చూసుకొని ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు ఇంగ్లీష్లో, ఎవరన్నా సెంట్రల్ మినిస్టర్ నేను తీసుకొని రావాలని అంటే నేను మాట్లాడాను, నేను తీసుకొని వస్తాను అని అంటే ఇమ్మీడియట్గా సారీ సార్, ఇక్కడ లోకల్ రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నవి, ఈ టైం కరెక్ట్ టైం కాదు, మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటాను అనగానే కరెక్ట్ రామకృష్ణ గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్, వద్దు సార్ అన్న. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నా కానీ మనకున్న నాయకులు ఎవరైతే 6 లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఉండి వాళ్ళు కూడా మనకు సూచనలు ఇస్తున్నారు, ఎవరి దగ్గర పోవాలి, ఎవరి దగ్గర పోవద్దు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఇవన్నీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఇది రాజకీయ వేదిక చేసేది లేదు. ఇవన్నిటికంటే కూడాను ఒక 2-3 విషయాలు నేను అబ్జర్వ్ చేసిన మీకు తెలుపుతాను, మేము అందరూ అంగీకరించే విషయాలు. మనకు ప్రజెంట్ పొజిషన్లో ఏ సంఘమైనా సరే, ఏ సంస్థ అయినా సరే, మన వైశ్యులకు సంబంధించి ఏమైనా మీటింగ్లు కానీ సమావేశాలు కానీ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇచ్చే దాతలు చాలామంది ఉన్నారు,
చేయడానికి ముందుకు వస్తే మాత్రం ఏ మీటింగ్ అయినా సక్సెస్ అవుతుంది. అటువంటి సందర్భం ఇప్పుడున్నది. తర్వాత ఇంకొకటి రెండోది ఏంటంటే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మన గత చరిత్ర కనుక మనకు సంబంధించి తెలంగాణ విషయంలోనే కనుక తీసుకుంటే వేరే రాష్ట్రాలకు సంబంధం లేదు. అరే మనం చేశాం సత్యనవ్రతాలు ఇక్కడ ఇదేది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఏంది, ఎంత తక్కువలో అయితే అంత మంచిగా మాస్గా మంది రావాలి, అందరు ఉపయోగపడాలని. చరిత్రలో అదే ఫస్ట్ టైం అన్నవరం నుంచి విగ్రహాలు తీసుకొని వచ్చి కళ్యాణం చేయడం అనేది అన్నవరంలో కాకుండా సత్యనారాయణ స్వామి కళ్యాణాలు అక్కడ చేయడం అనేది అంత కమిటీలో గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, అన్నీ ఒప్పించి తీసుకొచ్చారు. తర్వాత నేను తెలంగాణకు సెక్రటరీగా ఉన్నప్పుడు వనభోజనాల పేరు మీద మనం చేసాం కార్తీక వనభోజనాలని. ఎక్కడ అండి? సంజీవయ్య పార్కులో. సంజీవయ్య పార్క్ అంటే పబ్లిక్ ప్లేస్. ఏ రోజు కూడాను విలాసవంతంగా చేయాలని కోరిక కాదు. కాకపోతే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ 2002 సంవత్సరంలో తిరుపతిలో పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా చెయ్యాలని ఒక కోరిక కలిగి ఎక్కడ చేద్దామంటే అక్కడిక్కడ ఎందుకండి అని చెప్పేసి అని హైదరాబాద్లో చేద్దామని అన్నప్పుడు కొంతమంది దాతలు ఆ మీటింగ్లో చెప్పి నేను సపోర్ట్ చేస్తా మీరు చేస్తారా, నేను సపోర్ట్ చేస్తా మీరు చేస్తారా అని చెప్పేసి అన్నప్పుడు స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు, ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు రామకృష్ణ గారు, వీరు ప్రసాద్ గారు, ఎంఎన్ఆర్ గుప్తా గారు, ఒక ముగ్గురు బాదం కృష్ణారావు, వీరు మాత్రం ఉండరు. అప్పుడు అరే మరి డబ్బు ఇస్తున్నప్పుడు మనము వర్షాకాలం ఉంది, మళ్ళీ పబ్లిక్ గార్డెన్ ఇంకెక్కడో కాదు. ఇప్పుడు మన లీడర్ ఒక లీడర్ మనకు తెలిసిన అందరు లీడర్ మనం ఏమంటున్నాడు, జనాలను ఎవరిని ఆపకండి, జనాలు వస్తే ఆపకండి, ఎంతమంది జనాలు వస్తారో చెప్పండి, మీకు లాల్ బహదూర్ స్టేడియం ఇప్పియాలని చెప్పండి, 1 కోటి 2 కోట్లు మీకు కాంట్రిబ్యూషన్ ఇప్పియాలా అని ఈ విధంగా మన లీడర్లు అడుగుతున్నారు. వద్దండి, మేము అంత అయిపోయింది మాది. వారికి వర్షం రావద్దన్న ఉద్దేశంతో ఏదైనా ఒక పైకప్పు కావాలి. మేము ఇప్పుడు చేయాలనుకుంటే నోవాటెల్ హోటల్ ఉంది. నోవాటెల్ హోటల్ విలాసం అంతా అది. చెప్పాలంటే ఇప్పుడు మనము ఈ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే మనం సెలెక్షన్ చేసుకున్నామో అతి చీప్ అది. కన్వెన్షన్ ఏది మనం సెలెక్షన్ చేసుకున్న క్లాసిక్ 3 అనేది ఒకటి 42,000 స్క్వేర్ ఫీట్ల హాల్ ఉన్నదని మాత్రం పోయినాం తప్ప, ఒకవేళ కనుక లావిష్గానో విలాసవంతంగానో కనుక మనం అనుకుంటే ఈ కన్వెన్షన్ ఇక్కడ ఉంది మనకు నోవాటెల్ హోటల్లో 5,000 మంది 6,000 మందికి ఒక్కసారి ఇవ్వచ్చు. పర్ హెడ్ 4,000 5,000 రూపాయలు ఇవ్వమన్నారు. మనకు ఉన్న నాయకులు ముఖ్యంగా నేను సభాముఖంగా చెప్తున్నాను, ఇక్కడ బండారు సుబ్బారావు గారు కానీ, టీజీ వెంకటేష్ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ ముందరుండి, పబ్బతి రవి గారు కానీ, ఎందుకంటే డబ్బు వృధా మనం చేస్తున్నది ఏంటి అద్దు అని చెప్పేసి ఎక్కువ మంది రావాలి, రాజకీయ లబ్ధి కానీ ఇంకేమన్నా ఉన్నా కానీ మనకు కామన్గా చిన్న ఖర్చు అయ్యే చోటన పెట్టండి అని అన్నప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. దాని తర్వాత కొద్దిగా డెవలప్ అయిపోయి భోజనాలు మంచిగా పెట్టాలని వచ్చిన వారికి. మరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకు అనుభవం లేకపోతే ఒకటి గ్లోబల్ లెవెల్లో జనాలు వస్తుండొచ్చు, మరి బయట వాళ్ళు వస్తుండొచ్చు, కొద్దిగా క్లాసికల్గా టెక్నికల్గా ఉండాలని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ పెట్టుకొని చేసుకోవడం జరిగింది. మనకున్న నాలెడ్జ్ సరిపోతుండొచ్చు లేకుండొచ్చు అనే ఉద్దేశంతో. అయితే ఈ విధంగా కొద్దిగా పెరిగిపోయి ఇవాళ మంచి పేరు ప్రఖ్యాతులతో ఆ సమావేశానికి పేరు వచ్చింది. మరి ఇవాళ విషయం ఆలోచించుకున్నప్పుడు ఏదైతే సార్లు ఇంతవరకు చెప్పినరో మనకు ఈ వాట్సాప్లో వచ్చిన తప్పుడు సమాచారం అది మీరు కూడా దయచేసి ఫేక్ అని చెప్పేసి దయచేసి తెలపండి. అది లేదు అక్కడ. కేవలం ఒక 4,500 వేలు మాత్రం పట్టే హాల్లో, అంతకంటే అవకాశం లేని హాల్లో మళ్ళీ మేము ఏది 3,000 4,000 5,000 కిట్ అనేది కూడా రాంగ్. మానపల్లి జ్యువెలర్స్ వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తున్నారు, 18 ఇంచెస్ అడ్డంలో ఉంది, పొడవులో 14 ఇంచులు మాత్రమే. దాంట్లో ఏం పెడతాం, బంగారం అయితే పెట్టిస్తలేము. ఏదో ఆంధ్ర వాళ్ళు తెనాలి నుంచి డబుల్ హార్స్ మినపగుండ్లు ఇస్తున్నారు, తర్వాత మినప సున్న ఉండలు ఇస్తున్నారు. సారు వైజాగ్ నుంచి కాజాలు తెప్పిస్తున్నాడు. సారు అదేంటి చెన్నై నుంచి కాదండి ఇది సోయా మిల్క్ తెప్పిస్తున్నాడు. సారు చెన్నై నుండి బాలశిక్ష పెద్ద బాలశిక్ష తెప్పిస్తున్నాడు. తర్వాత సార్ చెన్నై నుండి ఇంకొకటి ఏది సార్ ఆయన మినపగుండే కదా ఈయన అదేది మన P3 4P అనే సంస్థ వారు ఇక్కడ చేస్తున్నామని చెప్పేసి వారు మినపగుండ్లు కానీ అలాంటివి పంపిస్తున్నాడు సార్ ఇన్ఫ్లుయెన్స్తోనే. అక్కడ చెన్నై నుంచి ఒక దాత మీరు హైదరాబాద్లో చేస్తున్నారు కదా అని ఒక దాత ఆయన ఒక 500 చీరలు ఇచ్చి పంపిస్తున్నాడు. మరి ఇంకొక దాత కూడాను ఆయన చేస్తారు, ఇంకొక దాత 500 చీరలు 1000 చీరలు అక్కడ నుంచి వస్తున్నాయి చెన్నై నుంచి. ఒక దాత అన్నవరం నుంచి ప్రసాదం సత్యనారాయణ ప్రసాదం అనేది మీరు జనరల్ తీసుకుంటే ఒక 50 గ్రాములు వస్తుంది. అలా కాకుండా నేను 1 కిలోన్నర చెప్పున
మీకు ఎన్ని వేల ప్యాకెట్లు కావాలంటే 4,000 ప్యాకెట్లు అంటే 4,000 ప్యాకెట్లు అన్నవరం నుంచి ప్రసాదం పంపిస్తున్నాడు. ఇంకో దాత మన దగ్గర ఇక్కడ షాద్నగర్ ఒక దాత ఉన్నాడు. ఆయనకి ఇలాగే చెప్పినాం, ఇట్లా సమావేశం చేస్తున్నామనంటే తిరుపతి మహాప్రసాదం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలు 4,000 లడ్డూలు తెప్పిస్తున్నాడు. ఇవే అన్నీ ఇటువంటివి ఉన్నాయి తప్ప ఇంకా వేరేది లేదు. మరి సుధాకర్ పైప్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక హారికా ఫుడ్స్ పేరు మీద వారేదో సమ్ ఫుడ్ ఐటమ్స్ ఇస్తున్నారు. లలితా రైస్ మిల్ వారు ఉన్నారు కదా పెద్దాపురం, వారు కూడా మన వైశ్యులే మహాదాతలు వారు. వారికి ఈ విషయం చెప్పగానే మేము 4-5 రకాలుగా మా దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయండి, ఇడ్లీ రవ్వ ప్లస్ ఇంకేదో రవ్వ ఇలాంటివి ఉన్న ప్రోడక్ట్లు. మరి మీరు ఆబ్జెక్షన్ చేయనంటే నేను 3,000 మంది కానీ 4,000 మంది కానీ అందరికీ కూడా గిఫ్ట్ ప్యాకులు చేసి పంపిస్తాను, లారీతో పంపిస్తాను అన్నాడు. ఈ విధంగా అందరూ ఇస్తామన్నట్టు వాళ్ళే తీసుకుంటున్నారు తప్ప మాకివ్వండి అని చెప్పేసి ఇక్కడ వాట్సాప్లో అడిగింది లేదు, జనాల మధ్య పోయి అడిగింది లేదు. వారు తీసుకుపోవడానికి కూడా అవకాశం ఎట్లున్నది. రోజు మాకే మా చైర్మన్ గారు చివరికి ఎవరు ఇస్తానగా నోనకండి అంటే చివరికి ఒక్కొక్కరికి 3 బ్యాగులు ఇచ్చే పరిస్థితి ఏర్పడ్డది. ఒక దాత ఇవాళ 3,000 బ్యాగులు మానపల్లి జనరల్స్ వారు ఇస్తే ఇవాళ మా దాంట్లో ఉన్న ఒక లీడర్ నేను ఒక 2,000 బ్యాగులు ఇస్తా అని చెప్పేసి ఎల్వి కుమార్ గారు మా గ్లోబల్ ట్రెజరరు, ఆయన నేను 2,000 రూపాయల బ్యాగులు ఇస్తాను ఇప్పుడే ఇవాళ పగలు నాకు రాయించాడు. అంటే ఇది ఎందుకోసం అంటే ఉత్సాహంగా రాయిస్తుంటే ఎవరు వద్దంటారు, నో అంటారా? నేను ఇప్పుడు ఇంకా మీ అందరికీ తెలియని విషయం చెప్తాను, మీ అందరికీ తెలియదు, ఎవరికి తెలియదు. నేను ఇప్పుడు బయట కూర్చుని మాట్లాడుతూ మనకు నీలోఫర్ బాబురావు గారు ఉన్నారు కదా, పెద్ద దాత మనందరికీ తెలిసిన పెద్ద దాత, క్యాన్సర్ హాస్పిటల్ ఎంత దానం చేస్తాడు మీ అందరు తెలుసు కదా. నాకు ఆయనతో చనువు పంచుకుంది, అందరితో ఉన్నది కానీ ఆయనతో కూడా పంచుకుంది. అన్నా నమస్తే నేను మాట్లాడి ఏమన్నా కనబడతలేవు అని అంటే ఇట్లా ప్రపంచ వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్లో ఫుల్ టైం ఇచ్చి తిరుగుతున్నాను అని చెప్పేసి అన్నాను. అరే నాకు కూడా తెలుసు, విషయం అంతా తెలుసు అని చెప్పేసి అన్న తర్వాత అన్న మరి నీది కూడా ఏదైనా కాంట్రిబ్యూషన్ ఉంటే బాగుంటుండే. అరే ఎందుకుంటుంది భయ్, మన నీలోఫర్ బిస్కెట్ ఎంతమంది కావాలని చెప్పండి, నీలోఫర్ బిస్కెట్ అందరికీ ప్యాక్ చేసి నేను అప్పుడు నీకు గుర్తుందో లేదో నేను 9 ఏళ్ల కింద ఉప్పల సీనన్న చేసినప్పుడు కూడా నేను ప్రతి ఒక్కరు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చిన, ఇప్పుడు కూడా చెప్పు 8,000 మంది కావాలని ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అడిగితే ఎవరన్నా ఇవ్వచ్చేమో. మన దగ్గర కూడా మిత్రులారా ఈ 10 సంవత్సరాల హైదరాబాద్ గురించి అనుభవం ఉన్న వారికి ఐడియా ఉండొచ్చు. ఎంతోమంది మన వైశ్యులు ధనవంతులైనరు, ఎంతోమంది. వారు ఏ సంఘాలకు కూడాను ఫిలాంథ్రపిస్ట్గా ముందుకొచ్చిన వారు లేరు. ఎందుకంటే కార్యక్రమాలు ఏమైనా జరిగితే వస్తాయి. ఇవాళ కార్యక్రమం ప్రపంచ వైశ్య మహాసభ ముందుకొచ్చి చేస్తుంది కాబట్టి వాళ్ళంతా ముందుకొచ్చిస్తామంటున్నారు. ఇంకెంతోమంది ఉన్నారు, మాకు ఇవాళ రాసుకుంటా పోతుంటే ఎవరెవరు పేర్లు వస్తున్నాయి, కానీ అవసరం లేదు, సరిపోతున్నది అక్కడదక్కడే కావాలని చెప్పేసి 3 బ్యాగులు ఖచ్చితంగా అవుతున్నాయి అన్న. ఇప్పుడు ప్రసాదం అంటే ప్రసాదం లాగా ఉండాలి. ఆయన కిలోన్నర ఇస్తానంటే ఎవరైనా అద్దంటామా? ఆ విధంగా ఉందని. సరే మీరేమైనా అడగాలనుకుంటే సార్కి అడగండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి స్వేచ్ఛగా. సరే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ప్రెస్ రిలీజ్ మొట్టమొదటి చేతిలో పట్టుకోండి. మీరు నేను ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఒక్కసారి చేతిలో పట్టుకోండి. దాంట్లో ఫస్ట్ లైన్ చదవండి, చాలా క్లారిటీగా తెలిపాను నేను. సంతోషకరమైన స్నేహపూరితమైన వాతావరణంలో ఆర్యవైశ్యుల మధ్య బంధాలు అనుబంధాలు పెంపొందించుటకు గాను ఈ నెల 17వ ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్లో అని చెప్పాను. చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఉంది ఇక్కడ ఎందుకు వరకు చేస్తున్నాం అనేది. మా రామకృష్ణ గారికి కొద్దిగా ఈ కల్చరల్ మీద కూడా టచ్ ఉండడం వల్ల దినమంతా కూడా ఇలాంటి ఉండొద్దని స్పీచ్లు లేకపోతే ఇంకే ఉండొద్దని అక్కడక్కడ కొద్దిగా డ్యాన్స్లో లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకుంటూ చివరికి సాయంత్రం లాస్ట్లో 6 గంటలకు సమావేశమైన తర్వాత అందరూ కూడా ఆనందంగా వెళ్ళాలని చెప్పేసి కార్నివాల్ పెట్టారు. జనరల్లీ కార్నివాల్ అంటే మనం రామోజీ ఫిలిం సిటీల్లో పెద్ద చోట మనం చూస్తుంటాము. మొదటిసారి ఆయన డ్రీమ్ అమెరికాలో నేను సమావేశాలు చూశాను, మన దగ్గర మనం చేసే సమావేశాలు ఉండేదని కార్నివాల్ పెట్టారు. ఆ కార్నివాల్ మనం అందరం పాల్గొన్న వాళ్ళందరూ కూడా వివిధ వేషాలు వేసుకొని రకరకాలుగా మనం ఒక 4-5 రౌండ్లు తిరుగుదాం అన్న ఉత్సాహాన్ని ఈ విధంగా ఏదో సంతోషకరంగా ఉండాలి, బోర్ ఉండొద్దన్న పద్ధతిగా ప్లాన్ చేశారు.